నేను ఒక ప్రశ్న మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను వేణు గారు. మీకు జనం ముఖ్యమా, జగన్ ముఖ్యమా? చాలా సింపుల్గా చెప్పండి. ఈ మనసుకు దగ్గరైన ప్రజలకైనా ఒక మాట చెప్పి వెళ్ళారా రాజమండ్రి రూరల్ మీరు? నేను కాకినాడ రూరల్ వెళ్ళిపోతాను, ఇక్కడ నేను పోటీ చేయను, మీరు కూడా జడ్పీ చైర్మన్ గా ఆర్యవటం అనే గ్రామంలో మీటింగ్ పెట్టి మీరు వచ్చారు. అదే దొమ్మిటి వెంకటేశ్వరరావు వీళ్ళందరి ముందు మిమ్మల్ని సాక్షిగా పెట్టి బోస్గా ఇంట్రొడ్యూస్ చేశాడు మా అందరికీ. ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు కలిసి ఒక పోటీకి వెళ్ళేటప్పుడు ఇంట్రొడక్షన్ అనేటువంటి క్వశ్చన్ అరైజ్ అవ్వదు. దాన్ని పిలిస్తే వస్తాను, లేకపోతే లేదు. మిమ్మల్ని పిల్లదండి మీటింగ్ పక్క పిలవలేదు కదా, పిలిస్తే ఎందుకు రాను బ్రహ్మాండ వద్దును. సార్ 2024లో మిమ్మల్ని రాజమండ్రి రూరల్ పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగం చేశారని మేము అనుకుంటున్నాం. ఏం చేద్దంటే అది టీడీపీకి అడ్డా, మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపాలి, ఆ సీట్ వస్తుందో రాదో తెలియక మేము పంపించారని మేము అనుకోవాలా? నాయకుడి యొక్క ఆలోచన దృష్టి ఎలా ఉంటుందంటే గెలవని సీట్ని గెలిపించాలనేది ఉంటుంది. 4 సార్లు ఓడిపోయింది, గెలవాలి అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక పర్సనాలిటీని ఎంచుకుంటారు. ఆయనకి ధీటుగా పనిచేసేటువంటి వ్యక్తిని ఎంచుకున్నారు అని మీరు ఎందుకు అనుకోకూడదు? ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం ఏముంటుంది? ఏం ఇష్టాసారంగా పరిపాలన చేశారు సార్ టీడీపీ? మరి జగన్ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది చెప్పండి. మీరు మంత్రిగా ఉన్నారు రామచంద్రపురం నియోజకవర్గం 4.5 సంవత్సరాలు 4 శాఖల మంత్రి దిగ్విజయంగా చేశారు. మీ పరిధిలో ఒక రోడ్డు చేశారు, కుయ్యేరు గొల్లపాలెం. అది ఎందుకు చేయలేకపోతే చెప్పండి. కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు. ఇంకో విషయం సార్, మీ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైనటువంటి భీమేశ్వర ఆలయం ఉంది. దీపధూప నైవేద్యాన్ని సైతం మీరు సొంతానికి వాడుకున్నారు అని ఒక రూమర్ మీ మీద నడుస్తుంది. ఫస్ట్ రోజుని ఈ మంత్రి కొత్తగా వచ్చినప్పుడు వెళ్ళారు. 1000 కోట్ల అవినీతి జరిగిందంట. అసలు ఆదాయం ఎంతో తెలియదా గుడిది? మీ హయాంలోనే కోనసీమ అల్లర్లు జరిగాయి, అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. అసలు క్లియర్ గా చెప్పండి, యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంటి? ఇది చాలా దురదృష్టం రెహమాన్ గారు. నేను ఆ రోజు విజయవాడ వెళ్తున్నాను. నాకు నల్లజర్ల దాటిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్ జగన్ గారు మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త నినాదం ఒకటి తీసుకొచ్చారు. చాలా మంది అనేది ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏమైపోయింది ఈ మావిగన్, ఇప్పుడు ఎందుకు తెర మీద తీసుకొచ్చాడు అంటే 3 రాజధానులు ప్రజల ఆమోద ముద్ర లేదు అని ఈయన వెనక తగ్గాడా అనేది పబ్లిక్ జరుగుతున్న ఒక టాక్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలని ఎలా మోసగించగలిగారు అని అనుకున్నప్పుడు వీణాని వాడు ఎప్పుడు లొంగడండి. ఈరోజు మన ముఖ్య అతిథి రాజమండ్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్కారం రెహమాన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ముందుగా మీకు నేను సారీ చెప్తా ఉన్నాను సార్. ఏం చేద్దంటే మీ టైం మేనేజ్మెంట్ నాకు బాగా తెలుసండి. యాజ్ అ జర్నలిస్ట్గా మీరు ప్రతి నిమిషాన్ని కూడా ప్రజల కోసం కేటాయిస్తారు, ఆ విషయం నాకు బాగా తెలుసు. అంటే మీతో చాలా కాలం నేను జర్నీ చేశాను కాబట్టి అటువంటి టైం నిన్న నేను పాడు చేయవలసి వచ్చింది. దయచేసి నా తరపున మా ఛానల్ తరపున మిమ్మల్ని మన్నించమని అడుగుతా ఉన్నాను. ఇక విషయంలోకి వస్తే సార్, జూన్ 25 నాటికి కరెక్ట్గా మీ పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయ్యి 25 వసంతాలు పూర్తిగా అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎలా కంటిన్యూ అవుతున్నారు, ఒక్కసారి కొంచెం ప్రేక్షకులకి డీటెయిల్గా వివరించండి సార్. చాలా సంతోషం రెహమాన్ గారు. మీ ద్వారా సమాజానికి కొన్ని వాస్తవ విషయాలను తెలియజేసే అవకాశం, అందులో ఇవి నా పట్ల కానీ ఈ నియోజకవర్గ ప్రజల పట్ల కానీ అవగాహన కలిగిన వ్యక్తి మీరు. జర్నలిజంలో కొన్ని విలువలకు కట్టుబడి, అలాగే ప్రజాశ్రేయస్సు గురించి ఎప్పుడు మీరు నాతో కలిసి మాట్లాడినా కూడా ప్రజా అవసరాల గురించి మాట్లాడాడు, ప్రజాశ్రేయస్సు గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు అడిగినటువంటి ప్రశ్న, రేపు జూన్ 22వ తారీఖు నేను రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 25 ఏళ్ళు దిగ్విజయంగా గడిచింది. కారణం 2000 సంవత్సరంలో నేను బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడిని. తూర్పుగోదావరి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను క్రీడారంగం పట్ల ఆసక్తితో ఈ ప్రాంతంలో బాక్సింగ్ అనేది ఒక కొత్త వరవడి, కొత్త క్రీడగా ఉన్న సందర్భంలో నేను బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2000 సంవత్సరంలో, అంటే 26 సంవత్సరాల దగ్గరగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి చైర్మన్షిప్లో ఒక స్టేట్ మీట్ కండక్ట్ చేశాను. అప్పటి వరకు రాష్ట్రంలో ఉమెన్ బాక్సింగ్ అనేటువంటిది తెలియదు ఎవరికి.
జక్కంపూడి గారితో పరిచయం. జక్కంపూడి గారు ఏపీ పేపర్ మిల్లో ఆ ఈవెంట్ని కండక్ట్ చేసినప్పుడు ఆయనే డిఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఎస్పీ, వారిని అక్కడ బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యే వారిని, తర్వాత ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు, రౌతు సూర్యప్రకాష్ గారు, అంటే ఆ టీం అంతా కూడా అక్కడ దాన్ని పార్టిసిపేట్ చేశారు. అక్కడ నా పైన జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఒక దృష్టి పడింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఒక దృష్టి పడింది. ఎలా అంటే ఇక్కడ రాజమండ్రి వచ్చి ఈవెంట్ కండక్ట్ చేసిన దాంట్లో నేను నా రోల్ని ఆయన బాగా పరిశీలించాడు. పరిశీలించితే అది సక్సెస్ఫుల్ అయిపోయింది. 2001 జూన్లో జిల్లా పరిషత్, జూలైలో జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చాయి. జూన్లో నోటిఫికేషన్ వచ్చింది. నేను అప్పటికి అల్లూరి కృష్ణరాజు గారు ఓడిపోయి ఉన్నారు. ఆయన 99లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో. వారికి నేను శిష్యుడు అంటే వారితో బాగా తిరిగేవాడిని. వారి బంధువులందరూ నాకు కావాల్సిన వాళ్ళు. మేము చదువుకున్న ప్రాంతంలో వారు డాక్టరు నేను కలిసి చదువుకోవడం అట్లా పరిచయం కాకపోయినా కానీ యాక్టివ్గా తిరిగేటువంటి సందర్భంలో నాకు 2001లో జిల్లా పరిషత్ స్థానాన్ని కేటాయించారు. అప్పటికే రకరకాల పరిణామాలు జరిగినప్పటికీ కూడా కేటాయించడం 3 మండలాల్లో సగినేటిపల్లి మండలం, మలికిపురం మండలం, రాజోలు మండలం ఎలా ఉంటుందంటే 7 గ్రామాలేమో నగరం నియోజకవర్గంలో ఉంటాయి, 9 గ్రామాలేమో రాజోలు నియోజకవర్గంలో ఉంటాయి. ఓకే. నగరం నియోజకవర్గానికి అప్పుడు ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారంటే బోళ్ళ సత్యనారాయణ గారు ఉన్నారు. అంటే వాళ్ళిద్దరిని స్మరిస్తున్నాను ఈ సందర్భంలో. ఇరువురు కలిసి తర్జన భర్జన పడి రామ్మోహన్ రావు గారి సూచనతోటి ఆ రోజు జిల్లా పరిషత్ మెంబర్గా నాకు అక్కడ అవకాశం కల్పించారు. సో జిల్లా పరిషత్ మెంబర్గా నేను చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశాను. ఆ రోజు వయోజన విద్య మీద అక్షర సంక్రాంతి అనే ఒక కార్యక్రమాన్ని అప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్న సతీష్ చంద్ర వారు ప్రమోట్ చేయటం, దానిలో నేను ఒక రోల్ మోడల్గా, మేము అపోజిషన్లో ఉన్నాం. జిల్లా పరిషత్ గెలవాల, 27 స్థానాలే గెలిచింది, 29 గెలవాలి. వలపల్లి సూర్యరావు గారు ఆ రోజు మాతో పాటుగా జడ్పీటీసీ, అలాగే సిర్ల జగ్గిరెడ్డి గారు కూడా మాతో పాటుగా జడ్పీటీసీ. ఇలా ఉన్న సందర్భంలో నా యాక్టివ్నెస్ని చూసి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు జిల్లా పరిషత్ మెంబర్గా మంచి ప్రజెంటేషన్ చేయగలుగుతున్న ఉద్దేశంతో ఆ రోజుకి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక నిర్వీర్యం చేసేటువంటి ఒక కార్యక్రమం చేపట్టారు. ఎలా అంటే మనకి 92లో 73వ రాజ్యాంగ సవరణ జరిగితే పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేశారు. అది రాజీవ్ గాంధీ గారి కళ అమలు చేసినటువంటి సందర్భం. ఈయన ఒక ప్యారలల్ సిస్టమ్ తీసుకొచ్చారు, నోడల్ వ్యవస్థ అని. అంటే సర్పంచ్ మీద, మండల ప్రెసిడెంట్ మీద ఇంకొక నోడల్ వ్యవస్థ, జన్మభూమి కమిటీలు ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు దాని మీద మేము చాలా బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ చేయడం కోసం నాకు ఒక అవకాశం వచ్చింది జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ అధ్యక్షుడిగా. అంటే 1లో జెడ్పీ మెంబర్, 2లో జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్గా తూర్పుగోదావరి జిల్లా తిరిగేటువంటి అవకాశం వచ్చింది. అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆయన టీంలో వేసుకున్నాడు నన్ను. ఆయనకు ఒక టీం ఉండేది. ఆ టీంలో పంచాయతీరాజ్ వింగ్ నుంచి నన్ను, సత్యనారాయణ రెడ్డి గారు ఏమో యూత్ వింగ్ నుంచి ఉండేవాడు. అలాగా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వేసుకున్నప్పుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం. 2004లో ప్రభుత్వం వచ్చింది. 2004లో ప్రభుత్వం వచ్చింది. అల్లూరి కృష్ణరాజు గారు ఎమ్మెల్యే అయ్యారు, రాజోల్ కాన్స్టిట్యూన్సీ. ఆయన గెలుపులో నేను చాలా కీలక పాత్ర వహించాను. అంటే యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజీస్ వర్కౌట్ చేయడంలో కానీ వీటిలో కానీ నేను కీలక పాత్ర వహించాను. ఆయనతో ఎప్పుడు కూడా కలిసి ప్రయాణం చేయటం. దానిలో 2006లో మళ్ళీ జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చాయి. జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినప్పుడు అది బీసీకి రిజర్వ్డ్ కావటం. రిజర్వ్డ్ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఈ జిల్లాని, అప్పటికే ఆయనకి ఒక అవకాశం వచ్చింది. రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని జిల్లా పరిషత్ చైర్మన్ క్యాండిడేట్గా రాజశేఖర రెడ్డి గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడు ఆయన పంచాయతీరాజ్లో ఆయన ఒక కీలక పాత్ర ఏమిటంటే, నేను అభియాన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర
సర్పంచుల సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు, ప్రధాన కార్యదర్శిగా. ఆహా, ఆ, సో కలిసి తిరిగినటువంటి సందర్భంలో ఆయన పంచాయతీరాజ్ మీద బాగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయనని జిల్లా పరిషత్ చైర్మన్ క్యాండిడేట్గా ప్రతిపాదించారు. యునానిమస్గా యాక్సెప్టెన్సీ వచ్చింది ఆయనకి. ఆయనకి యునానిమస్ యాక్సెప్టెన్సీ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి దగ్గర, జక్కంపూడి గారి దగ్గర, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అందరూ. దానిలో ఏంటంటే అతను చేసినటువంటి ఒక కృషి ఏమిటి, ఈ జిల్లాలో సెట్టిబల్జీ సామాజిక వర్గానికి కేటాయించాలని, అది కూడా కోనసీమకు కేటాయించాలని కొన్ని రకరకాల ప్రయత్నాలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు యథార్థం మనం మాట్లాడుకోవాలి కనుక చేశారు. ఆ ఫలితంగా అక్కడ వరకు వచ్చిన తర్వాత ఆయన కొత్తపేట నుంచి రావులపాలెం వెళ్ళి పోటీ చేయటం వల్ల ఆయన్ని ఓడించారు. ఓడించారంటే ఓడిపోయాడు. నేను ఓడించారనే పదం కంటే ఓడిపోయారని అంటాను. ఆ సందర్భంలో జక్కంపూడి గారు మళ్ళీ నన్ను బాగా స్ట్రాంగ్గా తీసుకుని జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అంటే వితిన్ 5 yearsలో నేను ఒక ప్రమోషన్, 1, 2, 3వ ప్రమోషన్కి వచ్చేసి జిల్లా పరిషత్ చైర్మన్గా కూర్చున్నాను. జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక రోల్ మోడల్గా పనిచేయాలి అనేటువంటిది, నేను మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ఆలోచించిన రాజీవ్ గాంధీ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి 29 అంశాలు పంచాయతీలకు బదలాయించాలన్న క్రమంలో 12 సబ్జెక్ట్స్ని పంచాయతీలకు ఇచ్చి హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ డిపిసి, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఎన్నికలు కూడా నిర్వహించినటువంటి సందర్భం ఒకే ఒకసారి వచ్చింది. అది నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండగా. డిపిసిని, డిపిసి అంటే జడ్పీ చైర్మన్ ఫర్ ఆల్. ఏంటి, అందులో మేయర్లు కూడా మెంబర్లు ఉన్నారు, కౌన్సిల్ చైర్మన్లు మెంబర్లుగా ఉన్నారు, మరి వేరే వేరే ఎక్స్పర్ట్స్ మెంబర్స్గా ఉన్నారు వేరే వివిధ రంగాల్లో. అంటే పర్యావరణం కానీ, వాటర్ సోర్సెస్కి సంబంధించి ఇటువంటి వారందరూ మెంబర్. అది రికార్డు అంతే. ఆ సందర్భంలో నాకు ఆ అవకాశం వచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక మోడల్గా 22 జిల్లాల్లో నేను మోడల్గా ఉండేవాడిని. హానెస్టీ అంటే నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రక్షాళన చేయటం అనేటువంటిది అందరూ కూడా ఆ రోజున్న ప్రజాప్రతినిధులు అందరూ, కేంద్ర మంత్రిగా పల్లవరాజు గారు కానీ, రాష్ట్ర మంత్రులుగా రామ్మోహన్ రావు గారు, సూర్యారావు గారు, బోస్ గారు, విశ్వరూప్ గారు, ఇట్లా ఎంతమంది పనిచేసిన ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి ఆ రోజు దివాకర్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మనకు సహకారం అందించడం, చాలా ఒక రోల్ మోడల్గా నేను పనిచేశాను. అది చూసిన తర్వాత 2008లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు స్థాపించారు. ప్రజారాజ్యాన్ని స్థాపించిన సందర్భంలో కాపు ఓటంతా అటు పోలరైజ్ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కమ్యూనిటీ ఎవరు అనుకున్నప్పుడు సెట్టిబల్జీ అని ఆలోచించి నన్ను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. 2008లో మళ్ళీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. ఈ 25 yearsలో సింపుల్గా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఈ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో నేను ఏదైతే అధిష్టానానికి నివేదిక ఇచ్చానో అదే రిజల్ట్ అయింది. 11 స్థానాలు గెలుస్తాయని నివేదిక నేను సమర్పించితే అదే రిజల్ట్గా వచ్చినటువంటి సందర్భం. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చాలా దగ్గరికి తీయటం, ఇందులో నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఏ విధంగా ఎదిగానో ఆ లాయల్టీని ఎంత ఉన్నతంగా చూపించాను అంటే 2009లో బీఫారాలు తీసుకురావడానికి పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పటికి ఆ కాకినాడ రూరల్ సీటు మీద ఒక చర్చ జరుగుతుంది. పల్లవరాజు గారు ఆ సీటు మార్చాలని బీఫారాల్ని ఆఫ్ చేయమని చెప్పారు. దొమ్మిడి వెంకటేశ్వరరావు గారు నా పక్కనే కూర్చున్నారు. డి శ్రీనివాస్ గారు నన్ను పైకి రమ్మన్నారు, వాళ్ళ బిల్డింగ్ పైకి. దొమ్మిడి వెంకటేశ్వరరావు గారిని తీసుకురావద్దు, నువ్వు ఒక్కడ విరాను. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గారు అన్నమాట, బాయ్ ఒరే బాయ్ అంటే కూడా అన్నాను. ఒరే బాయ్, ఈ కాకినాడ రూరల్ని మార్చాలంటున్నాడు పంతం నానాజీ, దొమ్మేడి వెంకటేశ్వరరావు, ముగ్గురు వెంకటేశ్వరరావులే, ఒకడు పి వెంకటేశ్వరరావు, ఒక డి వెంకటేశ్వరరావు, ఒకడు ఎన్ వెంకటేశ్వరరావు, ముగ్గురు పేర్లే పంపించాను డిసిసి ప్రెసిడెంట్గా నేను నా ప్రపోజల్లో. ముగ్గురు మారుస్తానంటున్నారు. నువ్వు రాజశేఖర రెడ్డి గారి వర్గం అయినప్పటికీ
నువ్వు రాజశేఖర రెడ్డి గారి గ్రూపు అయినా కూడా నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు నీ పని నాకు చాలా బాగా నచ్చింది, నీకు పేరు రాసేస్తాను అందులో అన్నాడు బీఫార్లో. నేను కూడా అన్న రాజశేఖర రెడ్డి గారు జిల్లా తిరగడానికి నన్ను మొన్న ఇది అరుణ్ కుమార్ గారు కూడా అడిగారు, జిల్లా తిరగడానికి ఒకడు ఉండాలి కదా, వేణు బాగా కష్టపడుతున్నాడు తిరుగుతున్నాడు అని ఆయన అన్న తర్వాత నేను అడిగితే స్వార్థపరుణ్ణి అవుతానన్నా వద్దని చెప్పాను నేను ఆ రోజు. అంటే లేదా 2009లో నేను కంటెస్ట్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది, అవకాశం గురించి చెప్పాను ఇదేది నాకు ఇది. సో రాజశేఖర రెడ్డి గారి మాటే నాకు శిరోధార్యం అనేటువంటిది నేను తీసుకున్నది. గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి ఆదరణ నాకు కూడా లభించింది. సో 2009లో ఎన్నికలు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు జూన్ మాసంలో మమ్మల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం, ఆయన నన్ను చాలా దగ్గరికి తీసుకోవడం, ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు. సరే ఇంటర్నల్గా ఇది ఉన్నా కూడా 2009 ఆయన సెప్టెంబర్లో పరంపదించారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనకు రాజకీయ శూన్యత వచ్చింది, నాకు పర్టికులర్గా రాజకీయ శూన్యత వచ్చింది. అంటే ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్టు. అంటే మనం ఎక్కడైతే మన ఎఫర్ట్ని గుర్తించి నా వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి దగ్గర గుర్తించారు, ఎవరు ఆయన రాజశేఖర రెడ్డి గారు గుర్తించారు, ఆ ఎఫర్ట్ గుర్తించి వ్యక్తి మళ్ళీ ఇంకెక్కడ దొరుకుతారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కదండి. సో దాంతో అక్కడి నుంచి మనకి కొన్ని కష్టాలు స్టార్ట్ అయ్యాయి. కష్టాలు స్టార్ట్ అయిన తర్వాత 2011లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు 16-11 మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పల్లవరాజు గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి వేణుగారు మిమ్మల్ని సీఎం గారు ఒకసారి మాట్లాడమంటున్నారని చెప్పారు. అక్కడ ఆయన మాట్లాడమని అంటే నేను ఫోన్ చేస్తే నువ్వు ఈ ప్రిపేర్డ్గా ఉండు, నీ ఎమ్మెల్సీ నీది కన్ఫర్మ్ అని చెప్పారు సీఎం గారు. నేను కాదు సార్, ఇది కేవీపీ గారు శిష్యుడైన రుద్రరాజు గారి కోసం ట్రై చేస్తున్నారు, దానికి అడ్డు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. గిడుగు రుద్రరాజు 19 మంది ఎమ్మెల్యేలు యునానిమస్గా వేణుకి ఇమ్మని చెప్పారండి. అప్పుడు కూడా నేను చెప్పానండి, కేవీపీ గారు మమ్మల్ని సాకినటువంటి వ్యక్తి, ఆయన ఓటమిని నేను అంగీకరించలేదు, నాకు సీటు ముఖ్యం కాదనేటువంటి మాట ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారితో చెప్పాను నేను. రామనారాయణ రెడ్డి గారితో చెప్పాను, ఆయన ఇన్ఛార్జ్ మంత్రి రామనారాయణ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో కాదు. సో ఆ సీట్ మారింది. ఆయన నాకు చూడండి యథార్థవాది పరమ విరోధం అన్నట్టుగా నేను ఏదైతే ఒక మళ్ళీ అనాలిసిస్ ఇచ్చానో ఆ రోజు వైసీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అని నేను ఏదైతే ఇచ్చానో, వైసీపీకి ఏమో 280 సీట్లు 70 నుంచి 80 ఓట్లు వస్తాయని, టీడీపీకి ఏమో 500 చిల్లర వస్తాయని, కాంగ్రెస్కి ఏమో 400 వస్తాయని నేను ఇచ్చాను ఒక రిపోర్ట్. ఎవరికి? డి శ్రీనివాస్ గారికి. అదే నేనేమనుకున్నాను, నేను పర్ఫెక్ట్గా పనిచేశాను కదా, అదే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఇంకా అసలు ఏమీ చేంజ్ లేకుండా అదే రిజల్ట్గా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళకి అనుకుంటారు కదా, అట్లాగా అక్కడ మనం నష్టపోయాం. నష్టపోవడం అంటే ఇతను తెలుసు అని తెలిసి చెప్పిందని పాజిటివ్గా తీసుకుంటే మంచిగా ఉండేది. సో అది ఎమ్మెల్సీ ఆపర్చునిటీ గాన్. అంటే మీరు 2 సార్లు 2 సీట్లు త్యాగం చేసుకున్నారు అంతే. మూడోది ఇంకోటి ఉంది. 2 వచ్చిన తర్వాత 2012లో చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళిన సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నా నేమ్ ప్రపోజ్ చేశారు ఆంధ్ర నుంచి. ఓన్లీ ఈ 13 జిల్లాల నుంచి ఒక్క పేరే ఆయన ప్రపోజ్ చేసినటువంటి పేరు. అది నాకు తర్వాత బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, అది ఎలాగ ఆపాము అనేటువంటిది. ఆయన ఆపారు, బొత్స గారు ఆపిందే, నేను ఎలాగ ఆపాను నీకు ఆ రోజున అనేటువంటిది కూడా చెప్పారు. మా అబ్బాయి ఢిల్లీలో చదువుకుంటున్నాడు, హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తే అది చూసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు, డాడీ పేరు హిందూ పేపర్లో వచ్చింది, ఇట్లాగా మిస్ అయింది. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అంటే ఆ పల్లవరాజు గారి దగ్గర ఉన్న ఇదిలో ఆయన చెప్పారు ఒక మాట. నేను పల్లవరాజు గారిని కూడా అడిగాను తర్వాత వెళ్ళి, రాజకీయాలన్నీ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా, అక్కడ రాజ్యసభ మిస్ అయిపోయింది. తర్వాత నేను ఇంకా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నాకున్న అదేమంటారు, నా పనిచేసే విధానం నాకు మైనసా నాకు ప్లస్ అనేది అర్థం అవని పరిస్థితి వస్తే, ఇక మనకు రేపు పొద్దున్న ఇది ఉన్నప్పుడు కాపోయినా రాజశేఖర రెడ్డి గారి వర్గంగానే చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారే మన డిపాజిట్ అంతా రాజశేఖర రెడ్డి గారి దగ్గరే ఉంది, అది మెచ్యూర్ అవుద్దా లేదా అనేది. ఈ లోపల ఓదార్పు యాత్ర వచ్చింది,
ఓదార్పు యాత్ర పగలేమో బయట ఉండేవాడు, రాత్రి నేను చంద్రశేఖర్ రెడ్డి నైట్ టూర్ చేసి అక్కడెక్కడ ఎట్లా చేయాలనేటువంటిది నడిపించి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మొత్తం 2008లో జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ రంగేయటంలో కూడా ఇద్దరే కీలక పాత్ర పోషించా. అంటే చాలా మంది ఉన్నారు, అందులో ఇద్దరు, ఒకటి చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను. ఆయన ఎంటైర్ ఈస్ట్ గోదావరి టూర్ని సక్సెస్ చేశాం జగన్మోహన్ ఆయన పొలిటికల్ అరంగేయటంలో. అంటే సెప్టెంబర్ నెల ఐ థింక్ 2008లో ఇవన్నీ ఉన్నాయి. 2009లో మళ్ళీ 11 ఇవి రాజ్యసభ మిస్ అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు కౌరు పెట్టారు, మా వీడన్న నువ్వు రమ్మని. అంటే ముందే ఒకసారి నేను రాజీనామా చేశాను, ఇది జడ్పీ చైర్మన్ గా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా 2011లోనే. ఇంకా సుమారు 10 ఎండింగ్ 11 జనవరి ఆ ప్రాంతంలో ఎప్పుడో నేను రాజీనామా చేశాను. అప్పుడు ఈ పదవి అయిపోయిందండి, జడ్పీ చైర్మన్ పదవి ఉంది, ఉందండి. ఇంకంతకు 6 నెలలే ఉంది, ఇంకా 6 నెలలే ఉంది. సో అక్కడి నుంచి ఆయన కబురు చేయటం, నాన్న నువ్వు రూరల్లో కంటెస్ట్ చేయమని చెప్పడం. 2014లో రూరల్లో కంటెస్ట్ చేయటం. చాలా అది తక్కువ ఓట్లు ఓడిపోయాను నేను. ఫస్ట్ నాకు 5,000 ఓట్లే డిఫరెన్స్ వచ్చింది 14లో. అంటే జిల్లాలో తక్కువ ఓట్లు ఓడిపోయింది నేను ఇక్కడ. 14లో ఓటమి. 15లో మళ్ళీ స్పోక్స్ పర్సన్గా నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం. స్పోక్స్ పర్సన్ నుంచి 19లో మళ్ళీ రామచంద్రపురాన్ని ఆఫ్ చేశారు వాడే. సో ఒకటి ఏంటంటే మనం ఎక్కడ రాజోల్లో స్టార్ట్ అయింది జర్నీ. మలికిపురం జడ్పీటీసీగా 2006లో గెలిచాను, 2001లోనేమో రాజోల్లో గెలిచాను, 14లోనేమో అక్కడ కంటెస్ట్ చేశాను, 9లో పోటీకి నిరాకరించాను, 14లో కంటెస్ట్లో ఓటమి, 19లో అనివార్య పరిస్థితుల్లో ఘన విజయం సాధించారు. రాజమండ్రి విజయం అనగానే రామచంద్రపురం వెళ్ళమన్నారు. సో ఇంకొకటి ఏంటంటే మనం 2 ఆప్షన్స్ అండి. మన ఇష్టంతో పని, మన ఇష్టం అంటే మన ఇష్టానికి లీడరు అవకాశాలు కల్పించడం ఒకటి, లీడర్ ఇష్టానికి మనం పనిచేయటం ఒకటి. సార్ నాకు డౌట్, 14లో మీరు రూరల్ అడిగారా జగన్ గారిని? లేదు, ఆయన ఇచ్చారు. 19లో మీరు అడిగారా? అడగలా, ఆయన ఇచ్చారు. మొన్న 24 రూరల్ మీరు అడిగారా? రాజమండ్రి రూరల్ మళ్ళీ ఆయన ఇచ్చారు. సో ఆయన డైరెక్షన్ మీద మీరు ఎక్కడ కావాలో అక్కడ పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను వేణు గారు, మీకు జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా? చాలా సింపుల్గా చెప్పండి. జనంతో ఉన్నారు కదా, అది ఓకే. కాదు, జగన్తో ఉంటే జనంతో ఉన్నట్టే. మీకు జనం ముఖ్యం, జనంతో జగన్ గారితో ఉంటేనే జనంతో ఉన్నట్టు. జగన్ గారితో ఉంటేనే కదా జనంతో ఉన్నట్టు. కరెక్ట్ సార్. ఇప్పుడు జననాయకుడిగా జగన్ కొన్నంత క్రేజ్. మీరు రామచంద్రపురం నియోజకవర్గం వచ్చే సమయానికి మీరంటే ఎవరు తెలుసు అంటే ఏదో నా బోటి సీనియర్ జర్నలిస్టులకో లేకపోతే కొంచెం ఎల్డర్స్కి తెలుసు, కానీ సి ఓటర్స్కి మీరు తెలియదు కదండి. మీరు అప్పటికే జడ్పీ చైర్మన్ చేశారు, డీసీసీ ప్రెసిడెంట్ చేశారు, చాలా ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్ అప్పటికి. కానీ కామన్ మనకి కూలీ నాలుగు చేసుకుంటూ వేణు గారు అంటే ఎవరో తెలియదు. ఆ రోజుల్లో మీరు ఒక తెల్ల బట్టలతో ఒక షూ వేసుకుని సాధారణంగా ఈవినింగ్ వాకింగ్ అని మార్నింగ్ వాక్ అని విలేజ్లో తిరుగుతూ ఉంటే మిమ్మల్ని ఆతృతగా జనం చూసేవారు. ఈయన వేణు గారు అంటే జగన్ గారు ఈయన పంపారని చెప్పేసి. సో ఆ ప్లేస్ నుంచి ఆ రోజుల్లో ఇక్కడ మంచి బలమైన నాయకుల్ని కాదని మిమ్మల్ని గెలిపించారు జనం ఇక్కడ కదండి. మీరు కూడా ఈ జనాన్ని ఇడిచిపెట్టలేదు. మీరు ఒక దీపావళి చేసుకున్నా, ఓ సంక్రాంతి చేసుకున్నా, ఉగాది చేసుకున్నా జనంలోకి వచ్చే చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడు మీరు ఎంజాయ్ చేయలేదు. ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా మీరు ఫారెన్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మీ పిల్ల పాపలతో మీరు ఎప్పుడు ఎంజాయ్ చేసిన నేనైతే చూడలేదు. మరి ఇప్పుడు వెళ్ళలేదు కూడా కదండి. అంటే ప్రజలతో అంత కనెక్టివిటీ, ప్రజలు కూడా మీరంటే అంత ఇష్టం. వేడన్నా అని చెప్పేసి. అంటే వీళ్ళకి కాదని మీరు రాజమండ్రి రూరల్ వెళ్ళిపోయేటప్పుడు జగన్ గారితో మీరు ఎందుకు చెప్పలేదు? అన్నా నేను వెళ్ళలేను అక్కడికి, రామచంద్రపురంలో నాకు ఇంత ఎమోషన్ ఉంది, ఇంత సేవ చేశాను నేను, నన్ను ఎందుకు అక్కడ పంపుతారు మీరని మీరు ఎందుకు అడగలేకపోయారు? అడగలేదని మీరు ఎందుకు అనుకోవాలి? అడిగారా? అడగలేదని అనుకోకూడదు, అడిగాను. కానీ వారికి ఇక్కడ ఆబ్లిగేషన్ ఉంది, అక్కడేమో అవసరం ఉంది. రామచంద్రపురంలో ఆబ్లిగేషన్ ఉంది, అక్కడేమో అవసరం ఉంది క్యాండిడేట్గా. బీసీకి ఇవ్వాలి,
బీసీలో ఎవరు పెద్ద క్యాండిడేట్ అంటే మంత్రి చేసిన వాడు పెద్ద క్యాండిడేట్ అవుతాడు. అది ఒక ఆప్షన్. అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా చేశాను కాబట్టి. రెండోది ఇక్కడ ఆబ్లిగేషన్ ఉంది బోస్ గారికి ఇవ్వాలనేటువంటి ఆయన ఆలోచన. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకి సున్నితమైనటువంటి సమాధానం ఏంటంటే, ఈ జనానికి నాకు అనుబంధం అనేటువంటిది ఏర్పాటుకు ప్రధాన కారణం ఎవరు? ఆ రోజు నా ఎంటైర్ జర్నీ అంతా మీరు చూసినట్లయితే, జనానికి మనం సర్వీస్ చేయాలి అంటే దానికి పవర్ అవసరం. ఆ పవర్ ఎవరు ఇస్తున్నారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జడ్పీ చైర్మన్ ఇచ్చారు కదా, తర్వాత ఆయన తనయుడు జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, తర్వాత మంత్రి కూడా ఇచ్చారు. ఈ రెండు మళ్ళీ ఆయనకి అవసరం వచ్చి, ఇప్పుడు రెండు ఏంటంటే ఆయన బాగుంటే మనము బాగుంటాం, జనము బాగుంటారు. ఇప్పుడు ఇంకా ఇక్కడ సున్నితం ఏంటంటే, రామచంద్రపురం జనంతో నాకు ఎక్కడ అనుబంధం తెగల, నేను ఇంకా పెరిగాను. ఇవాళ ఎలా పెరిగారు? దూరం అవటం వల్ల ప్రతి వాళ్ళు తలుచుకుంటారు. నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే నేను పిలుస్తాను, వస్తారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా నేను వెళ్తాను. అంటే ఎక్కువ కాకపోయినా తక్కువైనా ఎవరో ఒకరు, పెద్దలంటే పెద్దలు. ఇవాళ ప్రతి వాళ్ళు ఎలా పెరిగారు అని అంటే మీరు సర్వే చేయాలి. ఎలా పెరిగాననే దాని మీద మీరు సర్వే చేయాలి. ఇదేంటి అంటే రెండు ఆప్షన్స్ రెహమాన్ గారు. రాజకీయాల్లో మంచిని సంపాదించుకోవడం కోసం పనిచేయటం ఒక విధానం అండి, కీర్తి కోసం ఒక విధానం అండి. కీర్తి వేరు, మంచి వేరు. కీర్తి అంటే దానికి టెన్షన్ ఉంటుంది, మంచికి పెద్ద టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే మనం ప్రజల అవసరాలకి లేకపోతే ప్రజలకి ఎడ్యుకేట్ చేయటం అనేది, సొసైటీ మీద ఒక అవగాహన కల్పించడానికి చేసే ప్రయత్నాల్లో, నా ప్రయత్నాలు ఆ రోజు చేదుగా ఉండొచ్చు, కానీ ఇవాళ అవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకని? ఆ రోజు నేను చేసిన ప్రతి అంశంలోనూ ఈ ప్రజలు వాళ్ళు చర్చించుకుంటున్నారు. సపోజ్ నేను ఇక్కడికి వచ్చాను, ల్యాండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేశాను, పోలీస్ స్టేషన్లో దళారీ వ్యవస్థను మొత్తం క్లోజ్ చేసేసాను, లేదు కదా. ఎప్పుడైనా మీరు ఏ పోలీస్ స్టేషన్లో అయినా దళారీలు వెళ్ళి పైరువీలు చేసిన సందర్భాలు ఉన్నాయా? నిజాయితీ పరులైన అధికారులను వేశాను. తప్పు నావాడి చేసినా పక్కవాడి చేసినా చట్టమే నీకు రక్షణ అనేటువంటి విధం ప్రజలకి భరోసా ఇచ్చేలాగా పని చేయించాను. ఓన్లీ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ కూడా. మీరు ఆర్ ది విట్నెస్. ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ ఎవరైనా ప్రజలకి జవాబుదారీతనంలో ఉండటంలో ఎక్కడా కూడా చిన్న నిర్లక్ష్యం. నా కోసం పనిచేయొద్దు, ప్రజల కోసం పనిచేయమని చెప్పాను ఆ రోజు. నా కోసం నాకు అవసరాలు ఏమి లేవు కదా. ఇక్కడ నా సొంత మనిషి, నా పర మనిషి అని లేడు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ నా మనుషులే అనేటువంటి భావన నాది. సో ఎవరైతే ఆ లైన్ క్రాస్ అవుతారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి కదా. ఇది క్రాస్ అయితే మనకి పనిషబుల్ ప్లేస్లోకి మనం వెళ్తున్నాం అనేటువంటి అవగాహన కల్పించండి. అది మనం చెప్పినటువంటి. అది చేసిన తర్వాత ఇవాళ ప్రజల్లో ఏమొచ్చింది, ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాలు చర్చించుకున్నారు. వేణుగారి టైంలోనే చాలా బాగుంది, వేణుగారు ఇంత బాగా చేశారు, లేకపోతే ఇంత గొప్పగా చేశారు, లేకపోతే ఈ పలాని వాళ్ళని లేకపోతే ఇబ్బంది పెట్టారు, లేకపోతే ఇంకోటి లేదు. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఓవరాల్ ఫీడ్బ్యాక్లో నేను ఇక్కడ ప్రజలకి మనసులకు దగ్గరయ్యాను చర్చించుకున్నప్పుడు. అది నా దగ్గర సార్, నేను ఒప్పుకుంటాను. అది కాకపోతే ఈ మనసుకు దగ్గరైన ప్రజలకైనా ఒక మాట చెప్పి వెళ్ళారా రాజమండ్రి రోజులు? మీరు ఇక్కడికి వచ్చే నాయకుడు మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. నాకు బాగా గుర్తు సార్, 2009 అది కాజులూరు మండలం రామచంద్రపురం నియోజకవర్గం కలుస్తున్నప్పుడు దొమ్మేటి వెంకటేశ్వరరావు, నేను కాకినాడ రోడ్లు వెళ్ళిపోతాను, ఇక్కడ నేను పోటీ చేయను, మీరు కూడా జడ్పీ చైర్మన్గా ఆర్యవటం అనే గ్రామంలో మీటింగ్ పెట్టి మీరు వచ్చారు, బోస్ గారు వచ్చారు అక్కడికి. అదే దొమ్మిటి వెంకటేశ్వరరావు వీళ్ళందరి ముందు మిమ్మల్ని సాక్షిగా పెట్టి బోస్ గారిని ఇంట్రొడ్యూస్ చేశాడు మా అందరికీ. అది డీలిమిటేషన్ అండి. ఇక్కడ క్వశ్చన్ ఈస్, మీ ప్రశ్నే ఎవరికి ఇచ్చారు ఇక్కడ టికెట్? మీ పార్టీలోనే మీ నాయకుడికి. ఎవరికి ఇచ్చారు? బోస్ గారు అబ్బాయికి. ఇంక ఇంటర్వ్యూస్ చేసేదే ఉంటుంది అందులో. అలా కాదండి, ఇంట్రడ్యూస్ చేసేదే ఉంటుంది. ఆయన తోట తిరుమూర్తులు గారు ఇద్దరు కలిసి ఉన్నారు కదా. ఇద్దరు కలిసి అసలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దిర్ ఇస్ నో క్వశ్చన్. ఎందుకంటే ఇద్దరు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు కలిసి ఒక పోటీకి వెళ్ళేటప్పుడు ఇంట్రొడక్షన్ అనేటువంటి క్వశ్చన్ అరైజ్ అవ్వదు. బట్ నాకు అభిమానంగా ఉన్న వాళ్ళని కొంతమంది వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది రిజెక్ట్ చేశారు. బాగా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేశారు వాళ్ళు. నేను నా పని చేసినప్పుడు నేనేమంటానంటే, ఒక సీనియర్ పొలిటీషియన్గా దే షుడ్ ఫాలో ది రూల్స్ కదా, నాది కాదు కదా. బోస్ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి, ఆయనకి తెలీదా?
త్రిమూర్తి గారు చాలా సీనియర్ పొలిటీషియన్, నాకు తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. సో నాకు దాంట్లో సంబంధం లేదు. నేనేమంటానంటే నేను నా గొడవ నేను పడుతున్నాను అక్కడ. నన్ను పిలిస్తే వస్తాను, రాకపోతే లేదు. మిమ్మల్ని పిల్లదండి మీటింగ్? నాకు పిలవలేదు కదా, పిలిస్తే ఎందుకు రాను, బ్రహ్మాండంగా వద్దును. వాళ్ళిద్దరు పెట్టిన మీటింగ్ మిమ్మల్ని పిల్లలేదు? పిల్ల. అవునా? అందుకే నేనేమంటానంటే ఆయన సీనియర్గా ఉన్న ఆయన మనది అక్కర్లేదని అంటే నేనేమంటానంటే నేను ఇక్కడ తెచ్చినా లేదా నా వల్ల గెలిచిన అనేటువంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళకి నా అవసరం ఉండదు. నా పాయింట్ అది. సో అది దాన్ని మనం పెద్ద తీసుకోవచ్చు. నేనేమంటాను, అందరికీ నేను చెప్పాను, నేను ఒకటే జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అందరిని అడగండి ఇక్కడ ఉన్న వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, ఇంక్లూడింగ్ మీతో సహా. అదే మాటగా చెప్పాను నేను. అదే చెప్పాను. ఎవరైనా ఫోన్ చేసి ఏంటి సార్ అని అంటే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంతే. మనకు కావాల్సింది వేరే సెకండ్ థాటే లేదు, సెకండ్ మాటే లేదు. ఎందుకని నేను అక్కడ ఒక మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి సరే నాకు అక్కడ అవకాశం ఉంది. అక్కడ నేను అవకాశం అంటే ఆయన ఇప్పుడు నేనేమన్నాను, ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేయాలి, అక్కడేమో నీడ్ ఉంది, ఒక నాయకత్వం యొక్క అవసరం ఉంది, అవకాశమును అది ఆ అవసరానికి నన్ను అక్కడ వాడారు. సో నేను ఐఎమ్ ఫర్ జగన్ అనుకున్నప్పుడు ఇంక ఇవన్నీ. సార్ 2024లో మిమ్మల్ని రాజమండ్రి రూరల్ పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగం చేశారని మేము అనుకుంటున్నాం. ఏం చేద్దంటే అది టీడీపీకి అడ్డా. 4 సార్లు నెగ్గాడు అతను, బుచ్చే చౌదరి గారు, సీనియర్ మోస్ట్ లీడర్. అంటే మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపాలి? ఆ సీట్ వస్తుందో రాదో తెలియక మేము పంపించారని మేము అనుకోవాలా? అంటే మీరు నాయకుడి యొక్క ఆలోచన దృష్టి ఎలా ఉంటుందంటే గెలవని చీటిని గెలిపించాలనేట్టు ఉంటుంది. 4 సార్లు ఓడిపోయింది, గెలవాలి అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక పర్సనాలిటీని ఎంచుకుంటారు. ఓటమి గల కారణాలను విశ్లేషిస్తారు. ఆ ఓటమి గల కారణాలను విశ్లేషించుకున్న తర్వాత బుచ్చే చౌదరి గారు ఒక మాజీ మంత్రిగా 4 పర్యాయాలు అక్కడ గెలిచినటువంటి వ్యక్తిగా ఆయనకి ధీటుగా పనిచేసేటువంటి వ్యక్తిని ఎంచుకున్నారు అని మీరు ఎందుకు అనుకోకూడదు? నా పని నేను ఎక్కడెక్కడ పని చేసినా ఆ పని చేసినటువంటి పలు సందర్భాల్లో నన్ను నాయకుడు నిశ్చితంగా పరిశీలించి ఉంటారు కదా. సో నేనేమంటానంటే నాకు ఇదే కావాలని అడిగే తత్వం లేనటువంటి వాడిగా జగన్మోహన్ రెడ్డి గారు పొజిషన్లో ఉంటే నాకు పొజిషన్ ఉన్నట్టుగా భావించేవాడిగా, జగన్ గారు గెలవటం ముఖ్యం నా గెలుపు కంటే అనేటువంటి సందర్భాలు చాలా చెప్పినటువంటి వాడిగా అక్కడికే నన్ను పంపించారు. వెళ్ళినటువంటి 6 నెలల్లో మొత్తం అందరూ గెలిచిపోద్ది సీట్ అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ అయిందో చంద్రబాబు గారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నేను కూడా ఆయన ఏదైతే అమలు చేసిన ప్రతి సంక్షేమాన్ని నేను కొనసాగిస్తాను, దేన్ని ఆపనన్నాడు. మీకు గుర్తుండి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ సంక్షేమాన్ని నేను ఆపను, దానికి డబుల్ ఇస్తానన్నాడు కదండి. ఇచ్చాడా? ఇవ్వలేదు. అది కాదు కదా క్వశ్చన్. అక్కడ జనాలు ఏమి నమ్ముతారంటే, నేను చాలా ప్రెస్ మీట్స్లో అడిగాను నేను, ఏమండి రాష్ట్రం అప్పుల్లో ఉందని రోజు మీరే చెప్తున్నారు, 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది, రాష్ట్రం దేవాలయ తీసేసింది, ఇంకా అసలు అప్పు పుట్టదు, ఇటువంటి మాటలన్నీ ఎవరనేవారు? చంద్రబాబు గారు అనేవారు. మళ్ళీ ఆయన ఏమనేవాడు? నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమాన్ని దేన్ని ఆపను, ఇంకా గొప్పగా చేస్తాను, సూపర్ 6 అమలు చేస్తానన్నాడు. అంటే ఏదైనా మంత్రం వేసి చేస్తారా, లేకపోతే ఎక్కడైనా దాచాడా ఈయన అంటే? నాకేం డౌట్ వచ్చిందంటే, రెహమాన్ గారు నాకు తెలిసి ఏ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అవినీతి పుస్తకాలు వేశారు, ప్రచారాలు చేశారు, అన్నీ చేశారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 1,00,000 కోట్లు ఉందని చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నువ్వు 500 కోట్లు అని అంటావు, నీకే ఎవరికి కావాలి, నీ బోర్డు 500 కోట్లు, నాకు ఆస్తి 1,00,000 కోట్లు అని అన్నావు. ఆయన ఎవరండి? అవును చెప్పారు, కానీ మరి వినండి, 1,00,000 కోట్లు ఉందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈయన సొమ్ము దానం చేస్తారని ప్రజలు అనుకున్నారేమో అనుకుంటాను నేను. 1,00,000 కోట్లు నా దగ్గర ఉంది, నా ఆస్తి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మాటల్ని, అబ్బా డబ్బు లేకపోయినా ఆయన సొమ్మైనా తెచ్చిస్తారా అని అడిగేవాడు మేము గతంలో. అదే చేశాడు. ఆయన చేసిన దాని ప్రచారం వల్ల అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ పవన్ కళ్యాణ్ గారి కలయిక, ఏమండి బీజేపీతో కలయిక, 3 పార్టీలు కలిసి పోటీ చేసిన సందర్భం. చేసిన తర్వాత మా ఓటు ఏమి చెక్కి చెదరలా, ఆసిలేటింగ్ ఓటు మాకు రాలా, మా ఓటు చెక్కి చెదరలే, ఆసిలేటింగ్ ఓటు మాకు రాలేదనేటువంటిది అక్కడ ఉన్న ప్రూవెన్ ఇది 60,000 డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే మీరు నాది ప్రయోగం అంటే నేను ఆ మాటకి పెద్ద ఒప్పుకోను. ఎంచేత మరి రామచంద్రపురం ఎందుకు పంపించారు?
జగన్మోహన్ రెడ్డి గారు. త్రిమూర్తులు గారు అప్పటికే 2 పర్యాయాలు గెలిచారు. త్రిమూర్తులు గారిని గెలవాలంటే బోస్ గారు వద్దని చెప్పారు. నాకు వద్దు, నేను పోటీ చేయనని చెప్తేనే కదా నా ప్రస్తావన వచ్చింది. అదర్వైజ్ రాను నేను అక్కడికి. ఆయన పోటీ చేయనన్న తర్వాత ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అనుకుంటే బోస్ గారు ఎందుకు వద్దన్నారు సార్ అప్పట్లో 2019లో రాహుల్తో? అది ఆయన అప్పటికే 2012, 14 ఓడిపోయి ఉన్నారు. 14 ఓడిపోయిన తర్వాత 19లో నేను పోటీ చేయనని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రజల మీదో లేకపోతే ఆయనకి అవన్నీ మనం చెప్పాల్సినటువంటి ఆ మాటలు కాదు, చెప్పకూడదు కూడానే. సో ఆయన వద్దని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు. అది ప్రయోగం అంటారా? కాదు కదా. నేనేమని వచ్చాను, ఆ రోజుకి కూడా 3 రోజుల ముందు కూడా త్రిమూర్తులు గారిని పార్టీలో తీసుకుంటారన్నారు. దానికి కూడా ఓకే చెప్పాం. ప్రాబ్లం ఏం లేదు కదా. నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని క్లారిఫై చేస్తుంది. మీకు క్లారిఫికేషన్ ఏంటంటే, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు లేకపోతే పెద్దలందరూ ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ అవకాశాన్ని తూర్పుగోదావరి జిల్లా ఒక యూనిట్ లేకపోతే ఒక కాన్స్టిట్యుయెన్సీ మాదిరిగా నాకు పరిచయాలు ఉన్నాయి. అంతే కదా, పరిచయాలు ఉన్నాయి. నా గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలిసని అంటానంటే, రెహమాన్ గారు, నేను 2006లో జడ్పీ చైర్మన్ అయినప్పుడు ఒక స్టడీ మెటీరియల్ ఇచ్చాను. మీకు తెలిసి ఉంటుంది. అప్పుడు దాకా ఈ జిల్లాలో స్టడీ మెటీరియల్ అనే కాన్సెప్ట్ లేదు. నేను ఒకరోజు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళాను. ఆ కార్పొరేట్ స్కూల్లో ఒక బోర్డులో రాసి ఉంది, మేము 24 గంటలు రక్షిత మంచినీరు అందిస్తాం, మంచి ఫర్నిచర్ ఇస్తాం, మంచి స్టడీ మెటీరియల్ ఇస్తాం. ఇలాగ 4 పాయింట్లు చూస్తే అసలు ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి పిల్లలు ఏంటి వీళ్ళ బాధ గురించి ఎవరికి చెప్పుకోలేరు కదా. స్టడీ మెటీరియల్ ఇచ్చాను. ఆ స్టడీ మెటీరియల్లో గాంధీజీ బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, చివర ఒక సూక్తి రాసిన ఆ బొమ్మ. అంటే సుమారుగా ఆ రోజు 10th చదివిన పిల్లలు, 8th, 9th, 10th చదివిన పిల్లలందరికీ నేను తెలుసు. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ప్రతి స్కూల్లో RO వాటర్ సిస్టమ్స్ పెట్టాను. ఎందుకు? ఒకరోజు నేను ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఎక్కడ ఉందిరా ట్యాంక్ అని వెళ్తే ఆ ట్యాంక్ అంతా నాచు బూజు, ఆ నీళ్ళు తాగుతున్నారు పిల్లలు. మరి ఇంతకంటే అంటే ఒక ప్రజాప్రతినిధిగా అది చూసిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన కలగాలి కదా. అంటే పిల్లలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారు? కడుపు నొప్పితో మానేస్తున్నారు. ఎందుకు వస్తుంది ఆ కడుపు నొప్పి? బికాజ్ ఆఫ్ ఎమీబియాటిక్ ప్రోన్ అయితే. వాటర్ బౌండ్ డిసీజెస్ కట్ చేస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు అనుకున్నప్పుడు నేను ఆలోచించింది RO వాటర్ సిస్టమ్స్ పెట్టాను అన్ని స్కూల్లో. ఆడపిల్లలు నెలసరి సమయంలో పాఠశాల మానేస్తున్నారు. ఎందుకు? కింద కూర్చుని చదవలేక. సో వాళ్ళకి బల్లలు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాం. మరి అంతకుముందు ఎప్పుడు రాలేదు. 10 కోట్ల రూపాయలతోటి నేను డబుల్ డెస్కులు చేయించి ప్రతి స్కూల్కి సుమారు 2 లక్షల మంది పిల్లలు బల్లల మీద కూర్చునేటట్టు ఒక అవకాశం కల్పించాను. ఎందుకు చేశాను? నేను నిజాయితీగా 2.5 కోట్లు ఉన్నటువంటి ఇసుక ఆదాయాన్ని ఈ 35 కోట్లు చేశాను, 45 కోట్లు చేశాను. ఎంత పెరిగింది ఆదాయం? నేను అవినీతికి ఎక్కడైనా వంగి ఉంటే నా ఆదాయం 3 కోట్లే జిల్లా పరిషత్. జస్ట్ ఒక మనిషి నిజాయితీగా పనిచేస్తే ఆదాయం ఎక్కడికి వెళ్ళింది? 30-45 కోట్లకి వెళ్ళింది. వెళ్తే ఎంతమందికి ఉపయోగపడింది? ఫర్నిచర్ చేయించాను. ఇలాగా ఈ స్కూల్ తర్వాత టీచర్స్కి PF ఆన్లైన్ చేశాను. ఒక PF తన డబ్బు తను దాచుకుని దాన్ని తెలుసుకోవడానికి సంవత్సరానికి 10 సార్లు జిల్లా పరిషత్ చుట్టూ తిరగాలండి. ఆ దుస్థితి తీసేశాను. PF ఫండ్ ట్రెజరీలో ఉంటే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేయలేదా? సుమారు 35 కోట్ల రూపాయలు ట్రెజరీ దగ్గర ఒక మనిషిని ఎప్పుడు డిప్లాయ్ చేసేసి అది తీసుకొచ్చాను. 90 కోట్లు ఉన్నటువంటి జిల్లా పరిషత్ PF ఫండ్స్ 450 కోట్లు అయింది నా మీద నమ్మకంతో. అంత దాచుకున్నారు. అలా టీచర్స్ అందరి మనసుల్లోనూ నేను ఉన్నాను. ఎవరైనా 1005 అపాయింట్మెంట్స్ ఉంటాయి. తల్లిదండ్రులు చనిపోయారు, ఆ పిల్లోడి కోసం అప్పటిదాకా ఒక ప్రాక్టీస్ ఉండేది. డబ్బు తీసుకునేవారు, ఎవరైనా తీసుకునేవారు, 50,000, 1,00,000 అలాగా. నాకు తండ్రి చనిపోయి ఒక బిడ్డ గనక నేను బయలుకి వెళ్ళిపోయేటప్పుడు నా గేట్ బయటకు వచ్చి ఎదురైతే, గేటుకి ఇంకా 4 అడుగులు ఎదురైతే, సార్ ఇది తండ్రి చనిపోయాడు, ఈ పిల్లోడు ఉద్యోగం కోసం ఉంటే ఆ ఒక్కరోజు కూడా ఆడికి వేస్ట్ కాదని మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మని బాగా చూస్తావని ఒట్టేయించుకుని బాగా చూస్తానంటే ఎక్కడ కావాలో చెప్పనివ్వండి. పైరివి లేకుండా 290, 300 పోస్టులు ఇచ్చాను.
ఇలా కొన్ని మనం మంచి చేస్తే అండి ఇది సుగంధం అండి, చెడు చేస్తే దుర్గంధం అండి. చెడు చాలా విస్తృతంగా ప్రచారం అవుతుంది, మంచి అనేది చాలా స్లో ఫ్లేవర్గా వెళ్తుంది. సో ఇవన్నీ నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు అన్ని యాడింగ్ పాయింట్స్. 2 పొలిటికల్ యాంగిల్ తీసుకుందాం. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కదండి, సో 35 సీఎం విజిట్ చేశాను, చూశాను నేనంతా. ఇవన్నీ యాడింగ్ పాయింట్స్కి ఎక్కడికి వెళ్ళినా మనం పోటీ చేయడానికి. ఇప్పుడు బుచ్చి చౌదరి గారి మీద పోటీకి నన్ను పంపటానికి సెలక్షన్ అనేది 100% కరెక్ట్. సరే, చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు, జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చేసినటువంటి ఒక అసత్య ప్రచారం, నిజం కానిది ఒకే పదే ప్రచారం చేయటం ద్వారా ఆ సీజన్లో ప్రజలు జగన్ పైన ఒక ద్వేషాన్ని పెంచుకున్నారు, నిజం పైన ద్వేషం పెంచుకున్నారు. కనుక వచ్చినటువంటి వాటం తప్ప ఇది నన్ను లేకపోతే ఇంకొకరినో మార్చటం వల్ల లేకపోతే వచ్చేటువంటి ఇది కాదు అనేది స్పష్టమైంది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అందరూ రాజకీయ పార్టీ ఆయన ముఖ్యమంత్రి అవడానికి పెట్టుకుంటారండి, కానీ ఇక్కడ జగన్ ఓడించడానికి పెట్టానంటారు ఈయన కదా. ఆయన స్లోగన్ అది వచ్చేది కదా, దురదృష్టం అంతే మనది. ఇప్పుడు దానివల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని ఇప్పుడైనా మరి ఆయన రియలైజ్ అవుతారేమో లేదు చూడాలి. అలాగే సార్, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల హామీలు మీరు ఎలా చెప్తున్నారు? సూపర్ 6 ఇస్తున్నాడు కదా అతను. ఎక్కడ ఇచ్చారు? మీరు తల్లికి వందనం ఇంటికి ఒకరికి ఇచ్చారు, ఆయన అందరికి ఇస్తున్నాడు కదా. ఎక్కడిచ్చారు? అయ్యో, తల్లికి వందనం మొదటి సంవత్సరం ఇచ్చారా? ఇచ్చారు చెప్పండి. మనం వైఎస్ఆర్సీపీ కూడా ఇచ్చాం కదా. తల్లికి వందనం మొత్తం అమ్మఒడి ఫస్ట్ ఇయర్ నుంచి ఇచ్చాం. మీరు నేతన్న నేస్తాం ఏడాదిలో 2 సార్లు ఇచ్చాం కరోనా వస్తే. రైతు భరోసా మొదటి సంవత్సరం ఇచ్చారా? రైతు భరోసా మీ నియోజకవర్గం రాంపురం ఒక్కటే అమలైనప్పుడు మిగతా అది ఇన్సూరెన్స్ ఒక్కటే కాదండి. ఇన్సూరెన్స్ అనేది అసలు కట్టట్లేదు ఇప్పుడు. అప్పుడు రైతుకి నష్టం వస్తే రైతు ఎప్పుడు ఫ్యానిక్ అయిపోతాడంటే అండి, పెట్టుబడి పెట్టేసి పంట వచ్చే సమయంలో ఏదైనా విపత్తు వస్తే అది తీర్చలేక అప్పు తీర్చలేని భయంతో సూసైడల్ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉండి ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి. ఆ రోజు ఇవాళ ప్రభుత్వమే ఒక పైసా రైతు చెల్లించకుండా మొత్తం ఇన్సూరెన్స్ అంతా రైతు పక్షాన కట్టేది. అందులో ఇవాళ ఒక రికార్డు ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గం నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా, భూతకాలంలో ఉండదు భవిష్యత్తులోనూ రాదేమో నేను అనుకుంటున్నాను. ఒక సీజన్లో ముంతా తుఫాన్ వచ్చిన సందర్భంలో నేను మా నరేను మొత్తం మా కేడర్ అంతా వాళ్ళ ఎంపీపీస్ అందరూ కలిసి ప్రతిరోజు చేల్లో ఉన్నాం, తీసుకొచ్చాం, ప్రతి ఎకరాన్ని ఐడెంటిఫై చేసి రాయించాం. సుమారు ఎంత వచ్చింది అనుకుంటున్నారు? ఒక్క సీజన్లో 160 కోట్లు వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ ప్లస్ ఇన్సూరెన్స్ 160 కోట్లు రాష్ట్రంలో రికార్డు. ఒక్కొక్క రైతుకి 3 నుంచి 15 లక్షలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు రైతులు. మరి అది ఆ రికార్డుని ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు మరి నాకు తెలిసినందుకు. ఇప్పుడు అసలు ఇన్సూరెన్సే లేదు కదా రైతుల కోసం రెహమాన్ గారు 500 crores కేవలం రైతుల కోసం, రైతు భరోసా, ఇది మెకనైజేషన్ ఆఫ్ ఫార్మర్స్, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ తుఫాను ప్రభావితం జరిగినటువంటి 2 సార్లు ఇచ్చాం మేము. ఒకసారి 28-29 కోట్లు ఎంత వచ్చింది. అలా లెక్క వేసినప్పుడు 532 కోట్లు ఇచ్చాం రైతుల కోసం, కేవలం రైతుల కోసం. రామచంద్రపురం నియోజకవర్గంలో 530. ఇవాళ తెలుగుదేశం నాయకుడిని అడగండి, జనసేన నాయకుడిని అడగండి, నేను ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి నేను చూసిన సందర్భంలో ఎవ్రీబడీ సాటిస్ఫైడ్. ఎందుకని? కష్టం వస్తే రైతుకి నష్టం లేకుండా చూసినటువంటి పాలన జగన్ గారి పాలన అయితే అందులో పర్ఫెక్ట్గా పనిచేసి మనకి ఈ ఫండ్ పట్టుకొచ్చాడు అనేటువంటిది రైతులందరికీ ఉంది. ఇక్కడ సూపర్ 6 అమలు అనేది బూత్ కదా, అది మనం మాట్లాడే బూత్ అంటే ఎలా బూతు? ఆయన ఫస్ట్ హామీ ఏంటండి, ప్రతి యువకుడికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. పోయింది కదా, ఇచ్చాడా? 18 ఏళ్ళు దాటితే ప్రతి ఆడబిడ్డకి 1,500 నెల అన్నాడు. మరి పెన్షన్ అండి ఇచ్చా. పెన్షన్ అనేది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అండి, అది స్పెషల్ స్కీమ్ కాదు. మీరు ఎంత ఇచ్చారు పెన్షన్? మేము ఎంత ఇచ్చా? ఆ రోజు 2,000 ఇచ్చి, మేము యాక్చువల్గా 200 అండి పెన్షన్. అవునండి. అక్కడికి హిస్టరీలోకి వెళ్దాం. 75 రూపాయలు చేయడానికి చంద్రబాబు నాయుడు గదగాడలాడిపోయాడు. దాన్ని శాచురేట్ చేశాడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. శాచురేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? రాజశేఖర రెడ్డి నుంచి వచ్చింది. 200 చేశాడు ఆయన. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన సందర్భంలో ఆయన పెంచుతాడని 1000 చేశాడు. ఈయనకి ఓట్ల కోసమే కదా ఇతను చేసేది అంతానే. 1000 చేశాడు. ఆ 1000ని జగన్మోహన్ రెడ్డి 6 నెలలు సంవత్సరం ముందు
అమ్మా మీ అందరికీ నేను చెప్తున్నాను, రేపు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు 2000 చేస్తాడు, చేస్తే నేను 3 చేస్తాను అన్నాడు ఆయన. అవునే కదా? అలాగే ఆయన అన్నట్టుగా జనవరిలో పెంచాడు, జనవరిలో పంచల. ఇది బాగా అర్థం చేసుకోవాలి. 2019 జనవరిలో పెంచినట్టు జీవో ఇచ్చారు, పంచల. ఫిబ్రవరిలో పంచారు, మార్చిలో ఎలక్షన్ వచ్చింది. ఎప్పుడు ఇచ్చాడంటే 2000 ఒక నెల ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మొదటి నెలలోనే 2250 ఆర్థిక పరిస్థితిని చూసుకుని ఇవ్వటం అనేది కాదు కదా. ఇవాళ ఏమంటున్నాడు ఆయన, 90% జీతాలకే సరిపోతుంది, నేను ఏం చేయాలి, సంక్షేమం చేయాలని ఉంది, నేను చేయలేకపోతాను. ఎందుకు ఈ బేదార్పులు? ఇంకొకటి ప్రధానంగా మీరు వీక్షకుల్ని కానీ రాష్ట్ర ప్రజలను కానీ ఆలోచించమంటున్నాను, అర్థం చేసుకోమంటున్నాను. ఆనాడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు చేసినటువంటి ప్రచారం ఏమిటి? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది అదృష్టమా దురదృష్టమా, కరోనా వచ్చింది, సుమారు 70-80 వేల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయింది. ఆ సమయంలో ఇంట్లోంచి బయటికి రాలేని పేదవాడికి నేరుగా డీబీటీ అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చి వాడి ఖాతాలో డబ్బేశాడు. కొడుకు లేడు, కూతురు లేడు, పక్కింటోడు చూడ్డు, ప్రాణాలకు తెగించి వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ రోజు గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు కూడా అనుభవించారు. కరోనాలో ఆదుకున్నటువంటిది ఎవరు? వాలంటీర్ వ్యవస్థే కదా. రోడ్ల మీద తిరిగి మనం అందరం ప్రాణాలకు తెగించి తిరిగినటువంటి సందర్భమే కదా. ఆ రోజు రానోడు ఎక్కువ చెప్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. ఇవి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళకి ఏజీ హాస్పిటల్ ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్లో ఒక వైరల్ ల్యాబ్ లేదు, ఆక్సిజన్ సప్లై లేదు, ఏమండి హాస్పిటల్లో మందులు లేవు. ఇవన్నీ కూడా సమకూర్చి చేశాడు కదా. ఆ సందర్భంలో అప్పు చేస్తే మీరేం ప్రచారం చేశారు? అప్పులని. సరే, చంద్రబాబు నాయుడు గారు నాకు అనుభవం ఉంది, నేను సంపదను సృష్టించి సంక్షేమాన్ని పంచుతారన్నాడు. ఈ ఒక్క మాటే మనం డిబేట్ చేద్దాం. ఈ ఒక్క మాటే. ఏం సంపద ఆయన సృష్టించాడు? ఏ సంపద సృష్టించి ఈ సంక్షేమం అమలు చేస్తున్నాడు? ఐటీ కంపెనీలే పెట్టిస్తున్నాడు, పెట్టుబడులు పెట్టిస్తున్నాడు. ఎక్కడ అప్పుడు లేవా? అదాని గూగుల్ ఎవరిది? జగన్ గారు తెచ్చిందే కదా. అదాని గూగుల్ ఇప్పుడు అది చెప్తున్నారు కదా. అంటే మీకు ప్రచార మాధ్యమాల్లో చెప్పుకోవడానికి తప్ప, రోజు ప్రచారం చేసుకోవడానికి తప్ప, ముఖ్యమంత్రి గారి బాధ్యత ఏంటండి? ప్రతి నెల పెన్షన్ పంచడమా? ముఖ్యమంత్రి గారి బాధ్యత అది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి ఎప్పుడైనా సరైన రివ్యూలు చేశారా వారు? చేయలేదు కదా. మరి ఇవాళ సుమారు 4 మేజర్ పోర్ట్స్ కడుతున్నాడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రారంభించాడే 10 ఫిషింగ్ హార్బర్స్ ప్రారంభించాడే, సీకోస్ట్ అంతా బిజీ చేయడానికి ఒక ప్రయత్నం చేశాడే. అన్నిటికంటే ప్రభుత్వ బాధ్యత ప్రాథమిక లేతే అన్ని రకాలుగా బాధ్యత అంటే ఏమిటి? విద్యా వైద్యం అందించాలని రాజ్యాంగం చెప్పినటువంటి మౌలికమైనటువంటి అంశాలు. విద్య ఇస్తే చాలు, ఆస్తే అది. వైద్యం వస్తే చాలు, వాడు పతనం అయిపోవడం. వైద్యం అందిస్తే చాలు. ఈ రెండింటిని ఎంత నెగ్లెక్ట్ చేశాడు? 17 మెడికల్ కళాశాలలు పెడితే అవి కట్టడానికి డబ్బులు లేవని 5,000 కోట్లు ఖర్చు పెడితే కళాశాలలు అన్నీ అయిపోతాయని రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టారే, రోధించారే, మేము ఉద్యమం చేశామే. కానీ ఇవాళ ఆయన ఏమంటున్నాడు? ఎంత అహంకారంగా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన. సెక్రటేరియట్ భవనానికి అద్దాలు 2,500 కోట్లు అవుతున్నాయని ప్రశ్నిస్తే 2,000 కాదు 5,000 ఖర్చు పెడతామని తెలుగుదేశం నాయకులు ప్రగల్భాలు కాదు, అహంకారపూరితంగా మాట్లాడుతుంటే 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చి మా ఆస్తులను రక్షించండి, మీరు కస్టోడియన్గా ఉండండి అని ప్రజలు మీకు ఓటు వేస్తే మీ ఇష్టానుసారం మేము పరిపాలన చేస్తాము అని అంటే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం ఏముంటుంది? ఏం ఇష్టాసారంగా పరిపాలన చేసేసారు టీడీపీ. మరి ఇప్పుడు ఇవాళ అమరావతి తప్ప ఇంకేముంది ఇక్కడ? జగన్ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది చెప్పండి? అభివృద్ధి పోర్టుల అభివృద్ధి కదా. ఎక్కడ జరిగింది? మెడికల్ కాలేజ్ పోర్టులు నొక్కాడు. ఏమండి పోర్టులు 4 పోర్టులు ప్రారంభించారు కదా, ఇవే కదా. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు, అక్కడ మూలపేట పోర్టు, దోగరాయపట్నం పోర్టు, వీటితో ఫిషింగ్ హార్బర్లు ఎన్ని పెట్టారు? ఇవన్నీ డెవలప్మెంట్ కదా. మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా? గూగుల్ మీరు అదాని గూగుల్ సెంటర్ తెచ్చింది అభివృద్ధి కాదా? ఒక ఆయన్ని పక్కన చిన్న విషయం, గ్రీన్ ఎనర్జీ. ఓకే, మీరు మంత్రిగా ఉన్నారు రామచంద్రపురం నియోజకవర్గం 4.5 సంవత్సరాలు, 4 శాఖల మంత్రి దిగ్విజయంగా చేశారు. మీ పరిధిలో ఒక రోడ్డు వేశారు, కుయ్యేరు గొల్లపాలెం. అది ఎందుకు చేయలేకపోతే చెప్పండి? మీరే తెచ్చారు నిధులు, కొబ్బరికాయ మీరే కొట్టారు. వినండి, అక్కడికి వద్దాం. కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు ఎన్డీబీ నుంచి తెచ్చాం.
35 కోట్లు 36 కోట్లు. ఓకే. అదే సందర్భంలో కెనాల్ రోడ్డు 65 కోట్లు. రెండూ కూడా ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాం. తర్వాత నెలపత్తిపాడు నుంచి దంగేరు అటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఎర్రపోతవరం కలిసేటువంటి రోడ్డు, అది 25 కోట్లు. ఇక్కడి నుంచి రామచంద్రపురం నుంచి ద్రాక్షారామ, అది 15 కోట్లు. ఇవన్నీ రోడ్లు మా టైంలో మేము శాంక్షన్ చేయించాం. తర్వాత మళ్ళీ మీరు గొల్లపాలెం నుంచి కోటిపల్లి రోడ్డు, ప్రతి రోడ్డు కూడా ఇంచుమించుగా ఎన్డీబీ రోడ్లో నేను ప్రారంభించాను నా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్తో. రోడ్ అనేది ఒక ప్రాసెస్ కదా. అవునండి. ఆ ప్రాసెస్లో కల్వర్ట్స్ కట్టించానా, డ్రైన్స్ కట్టించానా, అదే కదా వాళ్ళు ఉద్యమం చేస్తారు. మరి మరుసటి రోజు వేసేస్తానన్నారు కదా, 2 ఏళ్ళు అయింది, ఎందుకు పట్టలేదు? వాళ్ళు గొడవలు ఏంటి సార్? వాళ్ళు కూడా కాదండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రోడ్డు ప్రారంభించిన తర్వాత మీరు ఎప్పుడు చేశారు శంకుస్థాపన? నా టైంలో 2023లో చేశాను. 23 అండి. 23లో చేశాను. ఓకే. సంవత్సరంలో మీ ఊర్లో డ్రైన్ కట్టారు, సైడ్ డ్రైన్స్. తర్వాత దానికి సంబంధించినటువంటి వైడెన్ చేశారు పెద్ద రోడ్డుగా. సీసీ పార్ట్ కొంత వేశారు, కొంత ఉంది. కల్వర్ట్స్ కట్టారు. కల్వర్ట్స్ అన్ని కట్టాలి కదా, కట్టకుండా రోడ్డు వేయలేరు కదా. నేనేమంటానంటే కల్వర్ట్స్ కట్టకుండా రోడ్డు వేయలేరు. 24లో నెల రోజుల్లో ఫినిష్ చేస్తానన్న రోడ్డు ఇవాళ 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు అవ్వలేదు కదా ఇంకానే. మాటలకి పనులకి చాలా తేడా ఉంటాయి రెహమాన్ గారు. సార్ ఇంకోటి సార్, సరే అది ఉదయండి, మీరు అవ్వలేదని అంటే మరి నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఈ రోడ్డు చూడండి, వెళ్ళి నెలపర్తిపాటు రోజు డబల్ రోడ్డు చేయించాను. మామూలుగా కాదు కదా. ఇక్కడ ఇప్పుడు ద్వారపూడి నుంచి ద్రాక్షారామ, అది అవతలకి వెల్లంపాలెం అవతల, అక్కడ వరకు రోడ్డు ఉంది. వేగాయంపేట దాకా, వేగాయంపేట వరకు ఉన్నటువంటి రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఇప్పుడు కూడా వెళ్దాం మనం. ఆ రోజు చాలా ఉద్యమాలు చేసిన తెలుగుదేశం నాయకులు తాపేశ్వరంలో 5 కల్వర్ట్లు ఉంటాయి, ఇప్పుడు వేయలేదు. తాపేశ్వరంలో 5 కల్వర్ట్లు ఇప్పుడు వెళ్తే ఇలా వెళ్తుంది కారు. అదే పరిస్థితి రామచంద్రపురానికి కూడా వచ్చింది. ఆర్టోస్ ఫ్యాక్టరీ నుంచి సీసీ రోడ్డు తాళపాలెం ప్లస్ అక్కడ ద్రాక్షారం ఎంట్రన్స్లో. ఆ సందర్భంలో ఆ కాంట్రాక్టర్ గారు నేను సీసీ రోడ్డు ఇప్పుడు వేయలేను అన్నాడు. ప్రజలు కష్టపడుతున్నారు ఇప్పటికే అని చెప్పి నేను ఈఎన్సీతో మాట్లాడి దాన్ని బీటీగా మార్చాను. కాబట్టి వాళ్ళు మీరు సర్రమని వెళ్ళి వచ్చేస్తున్నారు. మరి బంజేరు రోడ్డు కానీ మనం వేసింది కదా, మీకు తెలియదా? ఆ రోడ్లు ఏమేమి రోడ్లు వేసినా అన్నీ మీకు తెలిసినాయే. ఎక్కడ ఉంటాయి ఒక ఏమంటే ఇప్పుడు ఇవాళకి కూడా ద్వారపూడి నుంచి కేశవరం దగ్గర నుంచి కడియం వెళ్ళాలంటే నడువు పడిపోద్ది, అలా ఉంది రోడ్డు. ఈ గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు సంబంధించి ఒక ప్రచారం సాగుతుంది, అడగనండి? అడగండి ఏదైనా. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ దగ్గర మీరు ముందుగానే ఏదో అడ్వాన్స్ రూపంలో తీసుకున్నట్టుగా ఆ 1 ఇయర్లో అతను బిల్లు అవ్వలేదని, నాకు వచ్చిన కొద్దిపాటి డబ్బు మేము వేణు గారికి ఇచ్చేసాం కాబట్టి నా దగ్గర డబ్బులు లేవని అతను నిలబడిపోయాడు, వర్క్ చేయదని చెప్పి ప్రచారం పెద్దగా సాగుతుంది. మీరు క్లారిఫై ఇవ్వండి సార్. ఇక్కడ ప్రచారాలు చాలా చేసేవాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చినోడు తెగ చేసేస్తుంటారు. అతనే కాదు, ఏ కాంట్రాక్టర్ అయినా నాకు డబ్బు ఇచ్చాడని మీరు ఒక్కడితో చెప్పిస్తే నేను మీరు ఏది చెప్తే చేస్తాను. అవునా? ఏ కాంట్రాక్టర్ అని. నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్తులో పనిచేశాను. ఏ కాంట్రాక్టర్ అయినా వేణుకు వచ్చి కలిశానని చెప్తే చెప్పానండి. ఇక్కడ మున్సిపల్ కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ అని మీరు అన్ని క్లారిఫై చేయాలా. మున్సిపల్ కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎప్పుడైనా వేణుగారు డబ్బులు అడిగాడా అనేటువంటి. వీళ్ళకిలా అడ్వాన్సులు తీసుకునే సిస్టమ్ మన దగ్గర లేదు. అసలు పని అవ్వాలనేటువంటి తపన తప్ప కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు కానీ కమిషన్ కానీ 5 సంవత్సరాల కాలంలో అడిగినటువంటి ఒక్కటి చెప్పానండి. అంటే రాజకీయ వ్యవస్థలో ఒక డాగ్ వేయటం అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి ఒక ఇది. రెహమాన్ గారు, మనం యద్భావం తద్భవతని, ఎవడైతే ఏది చేస్తున్నాడో అది అవతలోడు చేస్తున్నాడో అని అనుకుంటుంటాడు. ఈ ఆరోపణ చేసేవాళ్ళు అక్కడున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ డబ్బులు ముందెందుకు ఇస్తాడండి?
ఎన్డీబీలో వచ్చినటువంటి దాంట్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ప్రాక్టీస్ లేదు కదా. ప్రాక్టీస్ ఉంటే మీరు అన్నట్టుగా ఒప్పుకుంటాను నేను. ఆ ప్రాక్టీసే లేదే. నేనేమంటాను, 2 సంవత్సరాలు అయింది కదా, నేను 3 నెలలు వేయలేదంటే నేను అనకూడదు. 2 ఏళ్ళు అయింది కదా, 2 ఇయర్స్లో ఎందుకు వేయలేదు అనేది అంటే ఏంటి, దేర్ ఇస్ సమ్ లోకని, అంతే కదా. 2 సంవత్సరాల కాలం మీ రోడ్డు ఫినిష్ కాలేదు, ఉద్యమాలు చేశారు, వంటలు చేశారు, బాధలు పడ్డారు, రకరకాల ఏమి ఉన్నాయి. దానికి కారణం ఏంటి అనేది మీరు విశ్లేషించుకోవాలి తప్ప మీరు ఆరోపించింది తప్పు. నేను కాదు సార్, ప్రజలు ఆరోపణ. ప్రజలు కాదండి, ప్రజలకి ఎవరు చెప్తాడండి ఈ మాటలు మాట్లాడి వాడు సమర్థత లేని వాడు పక్కోడి మీద గెంటుతా ఉంటాడు. సమర్థుడు బాయ్ అంటాడు ఇప్పుడు. నేను చెప్తున్నాను కదా, నేను మీ రోడ్డుని డబుల్ రోడ్ చేయటం తప్ప, 35 కోట్లు శాంక్షన్ చేయించడం తప్ప కదా. ఎన్డీపీ ఫండ్స్ ఆగినాయి. ఎక్కడ ఆగినాయి? అప్పుడు కలవట్లకి డబ్బులు వచ్చినాయి, లేకపోతే నా టైంలో ఎంత పని అయితే అంత పనికి డబ్బులు వచ్చి ఉంటాయి. తర్వాత దానికి రాలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు ఎందుకు ఫినిష్ చేయలేదు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ప్రజలు కష్టపడుతున్నారు కదా అంటున్నాను. 2 ఏళ్ళు ఫినిష్ చేయలేదు కదా. ఇప్పుడు నేను వేసినటువంటి నెలపర్తిపాడు ప్రజలు వచ్చి నాకు ఏమీ హారతలు ఇవ్వరు కదా. నెలపర్తిపాడులో 25 కోట్లతో రోడ్డు వేసేవాడి, 20 టీ తాగలే నేను ఎవరి దగ్గర. వేణాని వాడు ఎప్పుడు లొంగడండి. అది నాకున్న లక్షణం. ఆ ఎన్డీపీ ఇంకొకటి ఉంది, 65 కోట్లు ఆగిపోయింది. మళ్ళీ నేను మన సెంట్రల్ రోడ్ ఫండ్స్లో పెట్టించాను. అది దాని పరిశీలన ఉందో లేదో. తర్వాత చిన్న రోడ్లు సుమారు నేను వెళ్ళిపోయే ముందు కూడా 13 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు తెచ్చాను. ఈ మధ్యలో ఎక్కడ చూశాను, ఇక్కడ పార్కులు ఉన్నాయి, 2 పార్కులు, 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను. అది నాకు ఎక్కడ పేరు వచ్చేద్దని అవి క్యాన్సిల్ చేయించుకున్నారు వీళ్ళు. 2 కోట్ల రూపాయలు రుడా నుంచి, నేను అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను కాబట్టి రుడా నుంచి శాంక్షన్ చేయించారు. 2 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేయించుకున్నారు. పార్కులు లేవు, బాధపడుతున్నారు అనేటువంటి మాట ఇప్పుడు మనం చూసాను ఒకటి. ఇవి అన్నీ గ్యాసిప్స్. అంటే నేను మౌనంగా ఉంటాను, మాట్లాడను కాబట్టి ఏదైనా వేసేయచ్చు అనేటువంటిది కొత్త ప్రాక్టీస్ ఒకటి పెట్టారు ఇక్కడ. ఏదైనా వాస్తవం కావాలి. ఇంకో విషయం సార్, మీ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైనటువంటి భీమేశ్వర ఆలయం ఉంది. మీరు మీ పరిధిలో అంటే మీ హయాంలో భీమేశ్వరాలో ఉన్నటువంటి దీపధూప నైవేద్యాన్ని సైతం మీరు సొంతానికి వాడుకున్నారు అని ఒక రూమర్ మీ మీద నడుస్తుంది. మీకు తెలీదా? అది 4 ఏళ్ళు పనిచేశారు కదా మీరు. ఎవరు జర్నలిస్ట్ వాడుకున్నాడని ఎవరో ఆగి ఉండారు. నేనేమంటారంటే ఆ ఫస్ట్ రోజుని ఈ మంత్రి కొత్తగా వచ్చినప్పుడు వెళ్ళారు. వెళ్ళి 1000 కోట్ల అవినీతి జరిగిందంట. అసలు ఆదాయం ఎంతో తెలియదా గుడిది? సరే తెలియంది ఏదో మాట్లాడి ఉంటాడని నేను అనుకున్నాను. అక్కడ నేను ఒక 6 ఇంటర్వ్యూల్లో చూశాను. 6 ఇంటర్వ్యూల్లో కూడా ఒకటే చెప్తూ ఉంటాడు అతను. ఏంటంటే నేను ఈఓని సస్పెండ్ చేశారు, అక్కడ ఎవరో ఆయన తీశారు ఈయన తీశారని. ఈఓని సస్పెండ్ చేయడం అనేది స్మాల్ వర్డ్ అండి. నువ్వు చేసిన ఎలిగేషన్స్ ఏంటి? ద్రాక్షారామాలయం సెంటర్కి వెళ్ళి ఈ కెమెరా పట్టుకెళ్ళి నా టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి. ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని డెవలప్ చేయడానికి ఒక ఫిల్మ్ తీయించాను నేషనల్ లెవెల్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్ ఒకటి. అక్కడ కొంతమంది ఎవరైతే ఆలయం మీద ఆధారపడి లేకపోతే ఆలయాన్ని వాళ్ళ ఓన్గా అనుకునే వాళ్ళకి ఇబ్బంది కలిగింది. బ్రాహ్మిన్స్లోనే ఎలాగా ప్రథమార్చన అని ఒకటి పెట్టించాం, దది నివేదన అని ఒకటి పెట్టించాం, అమ్మవారికి రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రేత మానస అని గుణాన్న నివేదన పెట్టించాను, చిత్రాన్న నివేదన పెట్టించాను, దధ్యాన్న నివేదన పెట్టించాను. స్వామివారికి ప్రసాద కైంకర్యాలు బాగా జరగాలనే ఉద్దేశంతో కళ్యాణం అద్భుతంగా జరిపించాను. నేను ఒరిజినల్గా భక్తి భావం ఉన్నవాడినండి. భక్తుడిని చెప్పుకోను, భక్తి భావం ఉన్నవాడిని, భగవంతుడికి భయపడేటువంటి తత్వం ఉన్నవాడిని. అసలు రేమన్ గారు ఇది గుడ్ క్వశ్చన్. ఆలయంలో ఆస్తుల్ని లేదా ఆలయంలో సంబంధించినటువంటి ముట్టుకోవాల్సిన అవస్థ నాకు లేదు. ఎందుకంటే ఆలయానికి నేనే సమర్పించేటువంటి తత్వం ఉన్నవాడిని. మన నియోజకవర్గంలో 5 ఇసుక ర్యాంపులు ఉన్నాయి కదా, కోటిపల్లిలోను మస్కపల్లిలోను ఇంకోటి. నా టైంలో ఎప్పుడైనా ఇసుక రవాణా జరిగిందా? లేదు కదా. 4 సంవత్సరాలు రాష్ట్రం అంతా ఇసుక తవ్వినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా జరుగుతుంది కదా నీకేంటొడ్డి అని. ఆ కాంట్రాక్టర్ వెళ్ళి నేను తమనవట్లేదని కంప్లైంట్ చేశాడు. నా దగ్గర వద్దని చెప్పాను. ఇది ఎలిగేషన్ పార్ట్. దీన్ని ఎవడు కంట్రోల్ చేయలేరు, ఖచ్చితంగా తవ్వడానికి వీళ్ళు. 4 సంవత్సరాలు మీరు అక్కడ ఉన్నటువంటి ఆ పవర్లో ఉన్న వాళ్ళు అందరూ తెలుసు కదా, మీరు ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నారు అంటే ఇక్కడికి వచ్చిన అతను ఏది ఉంటే అది మాట్లాడేయటం, ఏది అందులో వాస్తవం ఉండదు, దాంట్లో
ఆ కన్సిస్టెన్సీ లేని వర్డ్స్. అంటే నేనేమంటానంటే, నేను ఆ స్థాయి, ఇప్పుడు మంత్రి అనేది ఒక స్థాయి అండి. మంత్రి లెవెల్లో ఒక మాట మాట్లాడితే దానికి ఒక రెలవెన్సీ ఉండాలి. ఏది నిజం? నా మీదే కాదు, నా కొలీగ్ నాయకుడి మీద కూడా మాట్లాడాడు చాలా మాటలు. ఏది నిజం? ఇప్పుడు భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర వాడు తినేసాడు, వీడు తినేసేవాడు ప్రజెంట్ ఎవరనేది జనానికి తెలుస్తుంది. నేననేది ఏంటంటే, మీరు ఆరోపణ చేశారు 1000 కోట్లు అని. రథం అన్నాడు, విజిలెన్స్ అంటాడు, మాట్లాడితే విజిలెన్స్. ఏం విజిలెన్స్ చేస్తారు నాకు అర్థం కాదు. అమ్మవారికి నేను ఏదో గోల్డ్ కోటెడ్ శారీ పెడితే అది విజిలెన్స్ చేస్తారా? దేనికి విజిలెన్స్ చేస్తారు? చట్టం ఉంటుంది కదా దీనికి. ప్రతిదానికి విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చేస్తుంది. ఇంకొందరు 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు. ఏంటిది అంతా? అంటే ఇక్కడ ఈ ప్రజలు మరి దాన్ని ఇంకా ఆ పదం నేను వాడను, ఆ పదం వాడను. అది వాళ్ళు చేసుకుంటారు. మీ హయాంలోనే కోనసీమ అల్లర్లు జరిగాయి, అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. అసలు వాస్తవం ఏం జరిగిందంటే మీకు ఒక నివేదిక వచ్చే ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అయితే మీకు పర్సనల్గా మీ పార్టీ నుంచి కానీ, ఇతర సోర్సెస్ నుంచి మీకు వస్తుంది. అసలు క్లియర్గా చెప్పండి, యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి? ఇది చాలా దురదృష్టం రెహమాన్ గారు. కోనసీమ ప్రాంతంలో ఒక ఎమోషన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కోనసీమలో చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను నా చిన్నప్పటి నుంచి కూడా రకరకాల ఉద్యమాలు జరగటము, ఆ ఉద్యమాలకి రకరకాల కారణాలు ఉండటం చూసిన వాడిని. నేను ఆ రోజు విజయవాడ వెళ్తున్నాను. నాకు నల్లజర్ల దాటిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మడివారం అమలాపురం పర్యటనకు వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అనేటువంటి ప్రపోజల్ వచ్చింది. ఆ రోజు కారులో పొన్నాడ సతీష్ గారు, విశ్వరూప్ గారు ఉన్నారు, నేను లేను. వెళ్ళిన తర్వాత అంతకుముందు కూడా నేను పలు సందర్భాల్లో ఈ సెంటిమెంట్స్ గురించి వాటి గురించి జగన్ గారితో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. జరిగింది ప్రజాభిప్రాయ సేకరణ అని పెట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోలు తప్పిపోయి కలెక్టరేట్కి జనం వెళ్ళటం, అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా విశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టడం, రెండవది సతీష్ గారి ఇల్లు తగలబెట్టడం, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా జరిగినటువంటి ఇది. ఎంచేతనంటే విశ్వరూప్ గారింటికి వెళ్ళే మధ్యలోనూ ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ మీద యాంటీ అంటే అవి డిస్ట్రాయ్ అయ్యి ఉండాలి. లేకపోతే సతీష్ గారి ఇంటికి వెళ్ళి మధ్యలోనూ కూడా చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి, అక్కడ కూడా జరగలే. అంటే ఈ ఇద్దరే దీనికి కారణం అనేటువంటిది ఒక పోలరైజేషన్ తీసుకొచ్చారు. ఎవరో సంబడి, అది మేబీ అనేది మనం చెప్పలేం. ఆ సందర్భాల్లో నేను 2-3 సందర్భాలు డీజీ గారికి కానీ, సీఎం గారు ఫారెన్లో ఉంటే ఆయన దృష్టికి కానీ తీసుకెళ్ళాను. ఎందుకంటే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా కొన్ని అన్వాంటెడ్ అయిపోతాయి, కొన్ని వాంటెడ్. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంటు ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన మంత్రి గారి ఇల్లు, ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారి ఇల్లు. ఈ అల్లర్లో చాలా అరెస్టులు మొదలుపెట్టారు. అక్కడ ఏమైంది, ఆ అల్లర్లో పాల్గొన్న వాళ్ళు మేజర్గా కాపు, సెట్టు బల్జా, అంతే కదండి. ఇంకొక సమాదర్ క్యాస్ట్లు కూడా ఉన్నాయి, 1, 2, 3, 4 మొత్తం 230-40 అరెస్టులు అయితే 130, 120 అట్లా ఏదో బ్యాలెన్స్గా అయ్యారు వాళ్ళు టాలీ చూసిన తర్వాత. ఆ సందర్భంలో నా నోటీస్కి వచ్చినటువంటి దాంట్లో అప్పటికే అపోజిషను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఇల్లు పలకరించడం, పితాని సత్యనారాయణ గారి ఇల్లు పలకరించడం, అక్కడ అపోజిషను ఖచ్చితంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం దీంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి దానికి నేను పర్టికులర్గా జైల్లో ఉన్న వాళ్ళకి కానీ, అమలాపురం ఉన్న వాళ్ళకి కానీ, అక్కడ ఉన్నటువంటి లీడర్స్కి ఒకటే చెప్పాను. అక్కడ జరిగినటువంటిది అమలాపురంలో కొంతమంది సంఘ పెద్దలందరూ నా దగ్గరికి వచ్చారు. ఏమంటే ఇలా జరుగుతున్నాయి అరెస్టులు అని అంటే, బాబు అక్కడ జరిగింది ఒక మంత్రి ఇల్లు ప్లస్ ఎస్సీ నాయకుడు, బీసీ ఇల్లు, వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేయండి, నెక్స్ట్ డే మీకు అరెస్ట్ లేకుండా చూస్తాం అని చెప్పాను. వాళ్ళు వెళ్ళారు, విశ్వరూప్ గారిని కలిశారు, ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత 237 దగ్గర అరెస్టులు ఆగిపోయాయి. అది లాస్ట్ అరెస్ట్ ఆగిపోయాయి. అక్కడ జైల్లో ఉన్నప్పుడు కానీ ఇది కానీ మేమే దాన్ని అంత, బట్ మేము పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అక్కడ. ఇప్పుడు ఈ పబ్లిసిటీ చేసి నేను ఈ కులాన్ని కాశానని చెప్తున్న నాయకులు ఇక్కడ లేరు. వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉన్నారు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత వచ్చారు. అప్పటికి ఎవరు వాళ్ళ మీద కూడా ఎగనెస్ట్ లేరు.
ఇప్పుడు ఎలా రాజకీయంగా మాట్లాడవచ్చు తప్ప ఆ రోజుకి ఈ మంత్రి గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతని మీద ఎగ్నెస్ట్ లేరు ఎవరు. అలాగే వ్యక్తిగతంగా విశ్వరూపికి అతనికి ఏమన్నా ఆ డిఫరెన్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది తప్ప అప్పటి వరకు అతని శిష్యుడిగానే ఉన్నాడు. ఇక్కడ జరిగింది ఏంటి, సెట్టిబల్జీల్లో ఒక యాంటీని ఎస్టాబ్లిష్ చేశారు. సెట్టిబల్జీలు ఒక్కరికే అన్యాయం జరిగినట్టు, కాపులు ఉన్నారు కదా అందులో ఈక్వల్. మీరు క్రైమ్ నెంబర్ చూస్తే ఈ సందర్భంలో నేను చెప్పాలి, చాలా సందర్భాల్లో ఇక్కడ చెయ్యింది చేశానని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయినప్పుడు చేసింది చెప్పలేనటువంటి పరిస్థితులు మాకు తారసపడినప్పుడు ఈ లెటర్ చూడండి. సీఎం ఆఫీస్ నుంచి నాకు రాసినటువంటి ఉత్తరం ఇది. ఓకే కదా, ఎప్పుడు 24/7/23 నాకు రాశారు. చెలిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఈ కేసుని విత్డ్రా చేయమంటున్నాడు అని. మీకు అర్థమైందా? ఇది నేను రాశాను ఈ ఉత్తరం, రిప్లై. ఇందులో చాలామంది సంబంధం లేని వాళ్ళని పోలీసులు ఇందులో తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ కేసులు విత్డ్రా చేయమని పంపించాం. ఈ కేసులు ఎత్తేసిన వాళ్ళు ఎవరండి? ప్రభుత్వమే కదా. ఎత్తడానికి కారణం ఎవరండి? నా ఉత్తరమే కదా. ఎవరి దగ్గర విట్నెస్ ఉందా? విత్ ఎవిడెన్స్ ఓన్లీ మనం మాట్లాడాలి ఏదైనా. కోనసీమ అల్లర్లో వైరల్ అయ్యి పిల్లల ఏడుపు ఇవన్నీ వస్తే మనం బాధ్యత గల మంత్రిగా మన పాత్ర వాళ్ళ సెంటిమెంట్ని గౌరవిస్తూ మనం చేసినటువంటి దానికి. అమలాపురంలో ఏమైందంటే దురదృష్టం, సెట్టిబల్జీలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది తీసుకునే నిర్ణయాల వల్ల, సరే అది నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేను, ఒకరికి అడ్వాంటేజ్ ఇవ్వాలనుకుని కంటే మాకు దాని మీద ఏదో ఒక నింద వేసి మమ్మల్ని ఇచ్చేయాలనే ఉద్దేశం ఎక్కువే జరిగిందనేటువంటిది నాకు తర్వాత ఉన్నటువంటి అంశం. ఇక్కడ ఈ కేసులు ఉపసంహరించడానికి కారణం ఎవరు? నేనే కదండి. ఎవరు రక్షించినట్టు ఇప్పుడు సెట్టిబల్జీలను కానీ అక్కడ కాపులను కానీ ఈ కేసులకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ ఒకసారి మనసు పెట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. ఇంకొకరు ఎవరు ఉత్తరం ఇవ్వలేదే, నేనే ఇచ్చానే ఉత్తరం. సార్ జగన్ గారు మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త నినాదం ఒకటి తీసుకొచ్చారు. చాలామంది అనేది ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏమైపోయింది ఈ మావిగను, ఇప్పుడు ఎందుకు తెర మీద తీసుకొచ్చాడు అంటే 3 రాజధానులు ప్రజలు ఆమోదముద్ర లేదు అని ఈయన వెనక్కి తగ్గాడు అనేది పబ్లిక్లో జరుగుతున్న ఒక టాక్. దీని మీద మీరు ఏమంటారు? రెహమాన్ గారు ఇక్కడ విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అంశము, ప్రజాధనానికి పరిరక్షకుడు పాలకుడు, అంతే కదా, కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ మనీ. ఒక 5 సంవత్సరాల కాలానికి ప్రజలు మనకి ఓటు వేసి అధికారం ఇస్తారు. ఈ 5 సంవత్సరాల అధికారం అనేటువంటిది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తప్ప మన ఇష్టానుసారం పనిచేయడానికి ఉండకూడదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలని ఎలా మోసగించగలిగారు అని అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన చేస్తారా లేదని డిమాండ్ చేశాడు. జరిగిన సందర్భంలో రాష్ట్ర విభజనకి అవసరాలు ఏంటి రాష్ట్రానికి అనేటువంటి విషయం ఒక్కటి కూడా చెప్పలేదు. కేవలం ఆయన సెల్ఫిష్గా ఆలోచించాడు తప్ప. రెండోది 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఆ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాత్రి నేను వచ్చానని ఇక్కడ ఒక జపం చేశాడు. కారణం ఏంటి? ఓటు నోటే కేసు కదా. అంటే అది ప్రజలను మళ్ళీ మోసగించడమే కదా. ఇటువంటి సందర్భంలో అమరావతిలో 33,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఒక రాజధాని నిర్మాణం అనేది అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు లేదా అసెంబ్లీకి నివాసిత సెక్రటేరియట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన క్వార్టర్స్, హైకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తుల క్వార్టర్స్, మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్, ఇవన్నీ కలిసి ఒక 500, 800, 2,000 ఎకరాలు అయితే పెద్దది అనేటువంటిది ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటిది. ఇది ఈయన ఏమంటాడంటే నగర నిర్మాణం చేస్తానంటాడు. ప్రజాధనంతో నగర నిర్మాణం చేయటం ఏంటి? అది మెయిన్ క్వశ్చన్ వచ్చింది. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది ఏంటంటే వైజాగ్లో కనుక రాజధాని డెవలప్ చేస్తే ఒక 10,000 కోట్లు పెడితే బ్రహ్మాండంగా తయారైపోద్ది. ఇవాళ అవునన్నా కాదని ఆయన కూడా ఒప్పుకుంటున్నటువంటి నిజమేంటి, వైజాగే గ్రోత్ ఇంజిన్ కదా మన రాష్ట్రానికి. ఏ ఇండస్ట్రీ వచ్చినా మరి ఇప్పుడు ఏదైతే ఏఐ క్వాంటమ్ అని చెప్తున్నారు ఆయన, తర్వాత గూగుల్ అమరావతి ఎందుకు రాలేదు, వైజాగ్ ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ ప్రభుత్వానికి కేబుల్ వేయడానికి లెటర్ రాసినటువంటి సందర్భాలన్నీ అక్కడ ఫీజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడేమైంది,
ఆయన నదీ పరివాహక ప్రాంతము, రూపాయి ఖర్చు చేయాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే 9 రూపాయలు ప్రజాధనం వ్యర్థం అయిపోతుంది. సో మీకు ఇక్కడే ఉండాలి అని అనుకున్నప్పుడు పార్ట్ ఆఫ్ అమరావతిని ఇటు కనుక తీసుకొస్తే, పోర్ట్ సిటీ ఎప్పుడు కూడా సాగర్ సంగం, అంటే సాగరానికి సముద్రం పక్కన ఉన్నటువంటి నగరాలు చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాయి. దానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చేటికి హెల్త్కి సంబంధించినటువంటి గుంటూరులో ఉన్నటువంటి మన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ, సిటీ కానీ, విజయవాడ, ఈ 3 కలిస్తే ఈజీగా అయిపోద్ది. మీరు 2 లక్షల కోట్లు పెట్టి ఇంకా భూసేకరణ చేసి ఈ రాష్ట్ర ప్రజల డబ్బును అంతా కూడా ఆ మట్టిలో పోస్తే అప్పు కదా ఇదంతా. పోనీ ఆదాయం అంతా ఖర్చు పెట్టాడంటే ఒప్పుకోవచ్చు, ఆదాయం లేదు కదా, అప్పులు కదా. సరే, ఇదంతా ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలేదు? అదే ఆయన ఆలోచించింది ఏంటి, వైజాగ్లో మనం స్టార్ట్ చేద్దామని కదా ఆయన చెప్పింది. వైజాగ్లో స్టార్ట్ చేద్దాం, వైజాగ్ని అయితే ఫాస్ట్గా మనం గ్రో అవుతాం అనేటువంటి ఆలోచన చేశాడు. ఒకవేళ ప్లాన్ ఏ అనుకుందాం, అది ప్లాన్ బి చెప్పాడు కదా ఆయన. మవిగాన్ అనేటువంటిది ప్లాన్ బిగా చెప్పారు. ఏం చెప్పారు, ప్రజల డబ్బుకు మనం జవాబుదారి, ట్రస్టీలు మాత్రమే. దీన్ని చాలా ఆచితూసి ఖర్చు పెట్టాలి. అప్పు దొరుకుతుంది కదా, లేకపోతే అప్పులు చేసేసి ఈ రాష్ట్రానికి తిప్పలు పెట్టడం కంటే ఆదాయం తొందరగా వచ్చే వనరు ఏదైతే ఉందో అక్కడ చేయటం కరెక్ట్ అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఇప్పుడు అసెంబ్లీ కట్టినటువంటి అసెంబ్లీ ఉందండి, ఇంకో 10 ఏళ్ళు ఉన్నా ఉంటుంది అది. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కీర్తికాంక్ష కదా 36 ఫ్లోర్లు వేయటం. ఇప్పుడే అద్దాల కోసం 2500 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఎవరో ఒక విలేకరు ప్రశ్నించాడు ఒక తెలుగుదేశం నాయకుడిని. 2000 కాదు 5000 ఖర్చు పెడితే మా ఇష్టం అంటున్నాడు. ఆయన ఇష్టానికి ఉందా ఈ ప్రభుత్వం? ఆయన ఇష్టానికి ఓటేశారా వీళ్ళందరూ? ఓటేశారు నువ్వు కస్టోడియన్గా ఉండమని. మరి అది ఎంత అహంకారపూరితమైనటువంటి మాట. ఇప్పుడు లోకేష్ గారు కూడా అంటే అధికారం అని శాశ్వతం అనుకుంటున్నాడు ఆయన కూడా అదే ఏం మాట్లాడుతున్నాడు, నేను 99 పైసలకి ఎకరం కాదు మొత్తం భూమే 99 పైసలకి ఇచ్చేస్తున్నాడు. వాడి సొంత ఆస్తి కాదు కదా. ఇంకో విషయం సార్, ఇక్కడ నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మావిగాన్ అనేటువంటిది ప్రజల డబ్బుని సేవ్ చేయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4-5 ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఏమని, 99% జీతాలకే సరిపోతుంది వచ్చినటువంటి డబ్బు అని చెప్పారు. ఇవాళ 2 సంవత్సరాల అంటే 23 నెలల పాలనలో 2 సంవత్సరాలు కాలేదు, 1,67,000 కోట్ల అప్పులు, 3,67,000 కోట్ల అప్పులు చేసి 3,67,000 కోట్ల అప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నా కూడా 5 ఏళ్లలో చేసిన అప్పు ఎంత, 3,31,000 కోటి. ఏమంటే యావరేజ్గా రోజుకి 550 కోట్ల అప్పులు చేస్తున్నారు. కేవలం అప్పుల ద్వారానే కదా ఈ రాష్ట్రాన్ని. ఇంకొకటి, మీరు ఎన్డీఏలో భాగస్వామి, పోనీ కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు ఖర్చు పెట్టేశారనుకోండి, బాధలేదు. అప్పులు ఎవరు కట్టాలి? ప్రజలే కట్టాలి కదా. మరి ప్రజాపక్షాన్ని ఆలోచించి సలహా చెప్పాలి కదా, చెయ్యాలి కదా. అంటే దాన్ని మీరు ఎంతసేపు ఏంటంటే నేను కలగన్నాను ఒక నగరాన్ని నిర్మాణం చేద్దామని, ఆ కళని ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. అడ్డుకున్న వాళ్ళందరూ రాక్షసులే, అడ్డుకున్న వాళ్ళందరూ ఇది ఇంకా ఈ సమాజానికి పనిచేయనివాడు అన్నమాట. ఇందులో వాస్తవాన్ని ప్రజలు డిబేట్ చేశారు. మావిగాన్ గురించి ఎందుకు వీళ్ళు ఎక్కువ భయపడ్డారని అంటే అందులో నిజం ఉంది. మావిగాన్ అనేటువంటి ప్రపోజల్లో నిజం ఉంది. ఈయన చెప్తున్నది అబద్ధం అనేటువంటిది. అంటే 2 లక్షల కోట్లు పెట్టి 2 లక్షల ఎకరాలని ఎకరానికి 2 లక్షలు చెప్పారంటే 1,00,000 ఎకరాలని నగర నిర్మాణం చేయడం అనేటువంటిది ఈ రాష్ట్రం భరించలేని భారం అవుద్ది. ప్లస్ అక్కడ జనాలేరి 1,00,000 జనాభా ఉన్న చోట ఇంత ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు అద్దాలకి నువ్వు 5,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పిన తెలుగుదేశం నాయకుడు మరి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కడితే పేదవాడు ఆరోగ్యానికి భద్రత వస్తుంది కదా, దానికి 5,000 కోట్లు నేను చేయలేనని చెప్పాడంటే అక్కడే అర్థమైపోతుంది కదా ఈ ప్రభుత్వం ప్రజల కోసం కాదు వాళ్ళ కోసం అన్నట్టుగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.